ఓం 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 శ్రీ గురుదేవాయ నమః. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్త స్వరూపులైనటువంటి శ్రీ గురుదేవులకు ప్రణామములు. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. ఈరోజు మనం గీతా జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం. గీతా జయంతి సందర్భం ఏమిటి, ఎట్లాంటిది అన్నది మనం ఒకసారి పునరాలోచన చేసి మనం ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లాంటివి, ఏ విధంగా మనము గీతా జయంతిని మనము సందర్శించాలి చూద్దాం. మనము గీతా జయంతి, గీత ఎప్పుడు ఆవిర్భవించింది కురుక్షేత్రంలో, అంటే సంగ్రామం, యుద్ధ సమయంలో భగవద్గీత మనకు కృష్ణ పరమాత్మ బోధ రూపంలో అర్జునుడు వినగా మనకు సంప్రాప్తమైనది. అయితే ఇప్పుడు అవసరము, యుద్ధము సమయంలోనే ఏమి అంత అవసరమైంది. ముందంతా ఉన్నారు కదా, ముందంతా ఎంతకాలం ఉన్నారు? చాలా కాలము అర్జునుడు, కృష్ణుడితో పాటు అర్జునుడు తిరిగారు, కృష్ణుడు ఇద్దరు ఉన్నారు. చాలా సందర్భాలు చాలాసార్లు ఉన్నారు. మరి అంతా పోయి ఇప్పుడు యుద్ధం రంగం వచ్చేసరికి యుద్ధ రంగంలోనే ఎందుకు అట్లా సన్నివేశం అంటే దాని ప్రాముఖ్యత చాలా ఉన్నది. దాని గురించి మనం తెలుసుకుందాము. ఇప్పుడు భారతం అన్నది పంచమ వేదం అంటారు. అంటే భారతం కాకుండా ఇంకా ముందు 4 వేదాలు ఉన్నాయి. అంటే భారతం పంచమ వేదం అనటానికి ఇతర వేదములు అనటానికి ఏమి తేడా ఉన్నది? ఇప్పుడు ఇతర వేదములో ఎట్లా ఉంటుంది? పూర్వకాండ, ఉత్తరకాండ, కర్మకాండ, జ్ఞానకాండ ఇట్లా విభాగంగా
కర్మతో కూడినటువంటి యొక్క భాగము కొంత పూర్వకాండని, జ్ఞానంతో కూడినటువంటి ఉత్తరకాండని 108 ఉపనిషత్తుల పరంగా ఇట్లా ఉంటుంది. అంటే అది జ్ఞానంను బోధ చేస్తున్నట్టుగా ఉంటుంది. అయితే మనము జ్ఞానబోధ మనకు ఉన్నప్పటికీ కూడా ఎన్నో శాస్త్రాలు, భగవద్గీత ఆవిర్భవించక ముందు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. కానీ అవన్నీ ఉన్నప్పటికీ కూడా మనం సమయానికి మనకు ఎప్పుడైతే మనము ఇప్పుడు నిత్యము మనకు ఏమవుతుంది, సంఘర్షణ, మన జీవన సంఘర్షణ, సంగ్రామం. అంటే భారతం ఏమి చూపిస్తుందంటే మన యొక్క జీవితంలో మనలో జరిగేటువంటి సంఘర్షణ కానీ, మన మనుషుల మధ్య జరిగేటువంటి కుటుంబంలో జరిగే సంఘర్షణ కానీ, ఒక పల్లెటూరులో జరిగేటువంటి సంఘర్షణ కానీ, వ్యక్తుల మధ్య ఏం జరుగుతుంటాయి, కొట్లాట జరుగుతుంటాయి కదా, యుద్ధాలు జరుగుతున్నాయి, కొట్లాట జరుగుతున్నాయి, మాటల యుద్ధం ఉంటుంది, మాటలు సరిపోకుంటే రాళ్లతో కొట్టుకుంటే, రాళ్ళు సరిపోకుంటే కత్తులతో కొట్టుకుంటే, కత్తులతో కొట్టుకుంటే బాంబులు వేసుకుంటే ఇవన్నీ ఉండనే ఉన్నాయి. అంటే యుద్ధం అనేది ఎట్లా ఉంది, మనిషి అంతరంగంలో కానీ, ఇంట్లో కానీ, ఊర్లో కానీ, అట్లాగే పట్టణంలో కానీ. ఇప్పుడు దేశ రాజకీయాలన్నీ కూడా యుద్ధాలే కదా, అవన్నీ మాటలతో యుద్ధాలు. అట్లాగే దేశంలో యుద్ధాలు, రాజకీయ నాయకుల మధ్య యుద్ధాలు. ఇవన్నీ ఎట్లా అంటే యుద్ధం యొక్క విధానం మారింది కానీ జరిగేదంతా సంఘర్షణే, సంగ్రామమే. అట్లాగే దేశంలో, అట్లాగే ప్రపంచంలో. ఇప్పుడు ప్రపంచంలో దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి లేదా, ఉక్రెయిన్ రష్యా మధ్య ఎప్పుడు మొదలైన దాదాపు 4 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా ముగియలేదు, ముగిస్తుంది అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా సంఘర్షణ, యుద్ధం అనేటువంటి యొక్క వాతావరణం ఎందుకు కలుగుతున్నది అని మనం ఆలోచిస్తే, ఏదైనా ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఆ కథా సన్నివేశాన్ని మనము జరిగే దాంట్లో మన కొలలో మనం ఉంటాం. మళ్ళీ దీన్ని అర్థం చేసుకొని ఎట్లా మనము దీన్ని అవగాహన చేసుకోవాలి, ఇదంతా ఒక సంక్లిష్టంగా ఉంటుంది. మన జీవనమే మనకు తెలియదు, అందుకు జీవిస్తున్నామో మనకు తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఏమో అవ్వబోతామో తెలియదు, ఏమై ఉన్నామో తెలియదు. ఇవన్నీ ఎట్లా ఉందంటే తెలియనందువల్ల తెలియకపోవటం అవుతున్నది. సరే, ఇంకేదైనా ఉంటే ఏముంటుంది, మనము ఊహించుకోవడం ఉంటుంది అన్నిటి గురించి కూడా. అయితే ఇప్పుడు దీనికి మన జీవన సంగ్రామం అంత సంగ్రామమే, అంత యుద్ధమే. మన మనసులో యుద్ధం జరిగి నిద్ర వస్తుందా, నిద్ర రావడం లేదంటే అర్థం ఏంటి, లోపల ఏమవుతుంది, యుద్ధం జరుగుతుంది అన్నమాట, సంఘర్షణ జరుగుతుందా లేదా అంటే ఆ యుద్ధం ఆరటం లేదు, ఆగిపోతే నిద్ర వస్తుంది, నిద్ర కూడా పట్టడం లేదు. అంటే ఎంత స్థితికి పోయినాము. ఇటువంటి సంఘర్షణ అనేది ఎప్పుడు జరుగుతుంది, నిత్యము జరుగుతున్నది అందరిలోనూ. మనం ఈరోజు ఎందుకు గీతా జయంతి అంటే ఎప్పుడు గీతా జయంతి, అయితే మనకు ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు కావాలి గీతా జయంతి. అవసరం లేనప్పుడు, అవసరము అనేది గుర్తించాలి కదా ముందు. ఆ గుర్తించడం అర్జునుడు వచ్చేసరికి ఏమైపోయింది, యుద్ధం వచ్చేసింది. ముందంతా అడగవచ్చు కదా, ఏమిటి జీవితము, ఎట్లా, ఏ విధంగా పరమాత్మ అడగచ్చు కదా. కృష్ణుడు ఇద్దరు తిరుగుతూనే ఉన్నారు. అంటే ఏమిటంటే ఎన్ని శాస్త్రాలు ఉన్నప్పటికీ, ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా తనకు సమస్య వచ్చినప్పుడు, తనకు ఘర్షణ వచ్చినప్పుడు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏమిటి అనేటువంటి విచారణ అనేది తనకు అందటం లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు, భారతం ఏం చెప్తుందంటే, భారతంలో ఉన్నటువంటి 2000 పాత్రలు భారతంలో ఉన్నాయన్న. 2000 పాత్రలు అంటే 2000 పాత్రలు అంటే అర్థం ఏంటంటే ఒక్కొక్క ప్రధానమైనటువంటి ఒక మనిషి యొక్క లక్షణంతో ప్రవర్తిస్తుంటాడు, గుణంతో. అటువంటి యొక్క పాత్రలు 2000 రకాలు అనేది. అయితే ఈ పాత్రలు అన్నీ కూడా ఏమిటంటే మనము, అంటే ఒక మాట చెప్పుకోవాలంటే భారతం అనేది జీవనం. అంటే మనము జీవిస్తూ ఉంటే ఎటువంటి యొక్క మనలో ఇప్పుడు ఈర్ష్య, అసూయ, ద్వేషము, రాగము, తర్వాత కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యములు, ఇవన్నీ కలుగుతున్నాయి కదా. ఇవన్నీ ఏం చేస్తున్నాయి, ఘర్షణకు గురవుతున్నాయి. అంటే ఎందుకు ఇట్లా జరుగుతున్నది అన్నది మనలో మనం విచారణ చేసుకోవడం ఒకటి అయితే, భారతంలో ఏమేమి జరుగుతున్నాయి, ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు భారతంలో చెప్పండి ఒకసారి.
ఆ? కౌరవులు పాండవులు ఇద్దరు ఎవరు? అన్నదమ్ములే. అంటే ఇప్పుడు దాయాదం అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎక్కలేని పగలని ఎవరి మధ్య వస్తాయి? అన్నదమ్ముల మధ్య వస్తాయి. అంతే కదా, మన ఇళ్లలో చూస్తున్నాం కదా అందరిలో కదా. అన్నదమ్ముల మధ్య ఆ ఫోన్ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి తీసుకెళ్ళి భాస్కర్. అది ఇక్కడ ఎక్కడ లేని ఒక ఎక్కడ లేనటువంటి ఘర్షణ ఎక్కడ వస్తుంది? అన్నదమ్ముల మధ్య వస్తుంది. ఎందుకు? ఆస్తుల కోసం వస్తుంది. ఇప్పుడు అక్కడ వచ్చింది ఆస్తుల కోసమేనా, వేరే దానికోసమా? ఆస్తుల కోసమే. అంటే ఆశ అనేది ఏంటంటే, మనిషి ఎంత ఉన్నప్పటికీ కూడా తనకు ఏమి కావాల్సిందో వచ్చిన దాని వల్ల తృప్తి జరగటం లేదు. దుర్యోధనునికి ఏం ఆశ? దుర్యోధనునికి రాజ్యం ఉందా ముందు? అంటే కౌరవులు పాండవులు ఇద్దరు తీసుకుంటే అది ఆఫ్ చేశారా? కౌరవులు పాండవులు చూసుకుంటే ఏమైంది? కౌరవులు చెడ్డవారు, పాండవులు మంచివారు. ఇప్పుడు మంచివారు అయినప్పుడు మంచివారి కష్టాలు ఎక్కువ వస్తాయి, ఎవరికి ఎక్కువ వస్తాయి? ఇప్పుడు ఈ కౌరవులు పోల్చుకుంటే పాండవులకి ఎవరి కష్టాలు అయినారు? ఎవరి కష్టాల పాలైనారు? మరి మంచివారైతే మరి మంచిగా ఉండాలి కదా, ఇంకా అంతే కదా, మంచివారైతే ఇంకా మంచిగా ఉండాలి కదా. అంటే ఏమైంది ఇప్పుడు? చెడు కవలించింది, అంతే కదా. దుర్యోధనుడు ఏం చేస్తాడు? దుర్యోధనుడు ముందు సగరాజ్యం అని చెప్పి మంచితనం చేత ధర్మరాజు పూర్తి అధికారం ధర్మరాజుకు ఉన్నప్పటికీ కూడా ఏమైంది? ఆ సోదర అభిమానం, తమ్ముడు అభిమానంతో ఏమైంది? అర్ధరాజ్యం ఇచ్చాడు. బయటికి తీసుకెళ్ళండి, బయట కూడా వినిపిస్తుంది, పోండి బయటికి తీసుకెళ్ళి. అర్ధరాజ్యం కూడా ఏమైంది? అర్ధరాజ్యము ఇస్తే అర్ధరాజ్యము మంచిగా పుష్కలంగా అనుభవించకుండా దుర్యోధనకి ఏమైంది? దురాశ పుట్టింది. దుర్యోధన దురాశ పుట్టింది. అంటే ఇప్పుడు ఏమిటి సమస్య అక్కడ? ఏమిటి? అతనికి ఉన్నదాన్ని సంతృప్తి చెందవచ్చు కదా. అంటే ఎంత ఏదైతే ఆస్తి అంటున్నామో దేనితోనూ తృప్తి అనేది అది రావడం లేదు. కాబట్టి ఏమైంది? దుష్టబుద్ధితో ఏం చేశారు? అర్ధరాజ్యం ఇచ్చిన తర్వాత అర్ధరాజ్యం తృప్తి చెందక ఏం చేశాడు? ఉన్న అర్ధరాజ్యం కూడా గుంజుకోవాలని చేశాడు, జూదం ఆడాడు. ఎట్లా ఉపాయంగా? అంత ఏది యుద్ధం చేస్తేనేమో ఓడిపోతాం, అంతే కదా. యుద్ధం చేస్తే ఓడిపోతాం తెలుసు, కాబట్టి ఏం చేశారు? కపటోపాయంతో శకునితో ఏం చేశారు? ఈ పాచికలు ఆడించుకొని అర్ధరాజ్యాన్ని గుంజుకున్నారు. ఇప్పుడు ఏమైంది? చెడు మంచిని కబలించేసింది. ఇప్పుడు ఏమైంది? మంచి ఆ పాండవులు ఏమైనారు? కష్టాల పాలైనారు, తిరిగి వచ్చారు, అంతే కదా. తిరిగి వచ్చిన తర్వాత నియమం ప్రకారం ఏమిటి? ఈ జూదం నియమం ప్రకారము ఇవ్వాలి, కానీ ఇవ్వనన్నాడు, అంతే కదా. వచ్చిన తర్వాత మళ్ళీ పోతే మళ్ళీ తక్కువ అయిపోతుంది కాబట్టి ఇవ్వనన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇవ్వని అనేసరికి ఏమైంది? యుద్ధం అనివార్యం అయిపోయింది, అంతే కదా. యుద్ధం అనివార్యమైంది. అక్కడ ప్రకటించేశారు. ఎవరు రాయబారంకి ఎవరు వెళ్ళారు? కృష్ణుడు వెళ్ళారు. కాబట్టి ప్రకటించేశారు, వచ్చేశారు, యుద్ధానికి సన్నద్ధం అయిపోయినారు, యుద్ధంలోకి వచ్చేశారు కురుక్షేత్రంలోకి. అంటే ఇప్పుడు చూడండి, చెడు మంచి అన్నది రెండు అర్థం చేసుకుంటే మనము చెడు ఏం చేయాలి? చెడు అని తెలుస్తుంది, మంచి ఏం చేస్తుంది? మంచి తెలుస్తుంది, కానీ చెడు ఏం చేస్తుంది? మంచిని కబలిస్తేస్తుంది. అంటే ఇది ఎప్పుడు జరుగుతున్నది, మనలో అయినా అదే జరుగుతుంది, బయట అయినా అదే జరుగుతుంది, ఎక్కడైనా అదే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ చెడు మంచి ఉన్నటువంటి యొక్క మధ్యలో జరిగే సంఘర్షణలో మంచి బలైపోతుంది. ఎందుకు బలైపోతుంది అంటే మంచికి ప్రమాణం తెలియదు. మంచికి ప్రమాణం తెలియదు. అంటే ఏంది మంచి అంటే ఏంటి? మంచి ఎంతవరకు మంచి చెప్తుంటారు ఇంట్లో. ఇప్పుడు ఇళ్ళలో చెప్తుంటారు, అక్కడ ఇళ్ళలో బయట మంచి అంటే ఎంతవరకు నీకు మంచి. అట్లా ఏమిటంటే మంచి అన్నటువంటి యొక్క ప్రమాణం
ఇక్కడ సమస్య వచ్చిందనమాట. ఇప్పుడు కార్పణ్య దోషోపహత స్వభావ అని చెప్పి ఎవరు అర్జునుడు ప్రశ్న అడిగారు. ధర్మ సమ్మూఢ చేతాహ అంటే ధర్మం నందు మూఢత్వము సమ్మూఢత్వము అంటే ధర్మం అంటే అర్థం కావటం లేదు. అంటే మంచి అనేది ఏదైతే అనుకుంటాడో మంచి అనేది ఏదైనా అది ఏమిటి నేను ధరించాలి. ఇప్పుడు ధర్మం అనుకోండి ధారణయై శక్యమితి అంటే ధరించటం, తను దాన్ని చేయగలగాలి. చేయగలిగితే అది ధర్మం అవుతుంది. ఇప్పుడు ఏమైనాడు, ఇప్పుడు ఏమైనా అడతాడు ధర్మరాజు అర్జునుడి యొక్క అంశంలో తను అర్ధరాజ్యం ఇచ్చి ధరించలేకపోయినారు, అంతే కదా, భరించలేకపోయినారు, భారం అయిపోయింది, కష్టాల పాలైన 12 సంవత్సరాలు అజ్ఞాతవాసం, 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు, అన్నీ అయిపోయినాయి. కానీ ఇప్పుడు ఏమైంది, తనకు ఏదైతే ఏదైతే తనకు ధర్మం మూఢత్వం ఉందో అది పోలేదు. ధర్మనందు మూఢత్వం ఏదైతే ఉందో అది పోలేదు. అది ఎంతవరకు వచ్చింది, ఇక్కడి వరకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు అర్జునుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు, యుద్ధం చేయాలంటే ఏం సమస్య వచ్చింది? ఇప్పుడు యుద్ధం ఇంతవరకు వచ్చారు కదా, ఇంకా యుద్ధం చేయాలి కదా, మళ్ళీ సమస్య ఏంటి? యుద్ధం చేస్తే ఏమిటి ఇక్కడ సమస్య ఏంటి? కౌరవులకైనా పాండవులకైనా సమస్య ఏమిటి? యుద్ధం చేస్తాను సమస్య ఏమిటి? ఇప్పుడు చనిపోవుట, ఏది చనిపోవుట అన్నది ఒక మృత్యువు, మరణము అన్నది ఒక సమస్య వచ్చింది. ఎవరికి? ఇద్దరికి ఉంది. అయితే అర్జునుడికి ఏంటి, వాళ్ళకు లేని సమస్య ఈయనకు ఉన్నది. వాళ్ళు చనిపోతారనే సమస్య ఈయన చనిపోయినా సమస్య. ఇప్పుడు అర్జునుడి సమస్య ఏంటి, మేము చనిపోయినా సమస్య, వాళ్ళు చనిపోయినా సమస్య. ఇప్పుడు చావు అన్నది వచ్చేసరికి భయం అయింది. బంధుప్రీతిలో ఏమిటి, చావకూడదు. అంటే చావకుండా వాళ్ళు ఎట్లా జయించడం సాధ్యం కాదు. అటు అయినా చావు అనే భయం, ఇటు అయినా మరణం అనే భయం. కాబట్టి ఇక్కడ ఏమిటి, యుద్ధ రంగం అనేసరికి ఏమిటి ప్రస్తావన వస్తుంది? మరణము. మరణం అంటే అర్థం ఏంటి మనకు? అభావ మరణం అంటే లేకుండా పోవటం, అంతే కదా. అంటే ఉండవేమో, మేము ఇప్పుడు ఉన్నాను, ఇప్పుడు తెలుస్తుంది మనము యుద్ధరంగంలో, తర్వాత ఏమైపోతాం? చనిపోతామంటే ఉంటామా ఉండమా? అదే ఆయన కూడా సమస్య వచ్చింది, అర్జునుడు కూడా. ఇప్పుడు మీరు ఉండమని ఎట్లా అంటున్నారు, ఆయన కూడా ఉండమనే సమస్య వచ్చింది. అయితే మరి ఉండమంటే ఇప్పుడు ఎట్లా, ఏంటి బాధ, దుఃఖము కలుగుతాయా లేదా? ఇది బాధ ఆయనకు. ఇప్పుడు ఉండమంటే ఇప్పుడు మేమైనా వాళ్ళైనా ఉండమనేసరికి ఏమవుతుంది, మరణం అనేది ఎవరో ఒకరు చావాలి, చస్తేనే జయం అవుతుంది. అయితే ఎవరో ఒకరు అనేది ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ధర్మము మేమంతా ధర్మపరంగా మాకు తెలిసిన ధర్మం ఏదైతే ఉందో దాన్ని ఆచరించుకొచ్చాము. కానీ ఇప్పుడు సమస్య అయిపోయింది, అది యుద్ధ రంగం వరకు తీసుకొచ్చింది. ఎవరు తీసుకొచ్చారు ఇది? వాస్తవంగా యుద్ధం ఎవరు తెచ్చారు చెప్పండి? యుద్ధము ఎవరు తీసుకొచ్చారు? ఎవరి వల్ల వచ్చింది యుద్ధము? యుద్ధం ఎవరి వల్ల వచ్చిందంటే దుర్యోధన వాళ్ళు అంటారు. దుర్యోధన వల్ల ఎందుకు వస్తుంది యుద్ధము? ధర్మరాజు అసలు కారకుడు ఎవరు? ధర్మరాజు ధర్మంగా ఉంటే యుద్ధం అవసరమే ఉంది. ధర్మరాజుకు ధర్మము తెలియటం లేదు, అంటే ధర్మాధర్మంలో మూఢత్వం వచ్చేసింది. ఎవరికి? ధర్మరాజుకి వస్తే ఇంకా అర్జునుడికి వచ్చినట్టే కదా, అన్నమాట తమ్ముడు, ఇంకా వేరే లేదు కదా. కాబట్టి వీళ్ళందరికీ సమస్య ఏమిటి? ధర్మం ఏంటో తెలియటం లేదు వీళ్ళు. అదే ధర్మము తెలిసి ఉంటే యుద్ధం ఎవరు తెచ్చారు? యుద్ధం ఎవరి వల్ల వచ్చింది? ధర్మరాజు వల్ల వచ్చింది, అంతే కదా. అతడే ధర్మంగా ఉంటే యుద్ధం వచ్చేదా? కాబట్టి సమస్య ఇప్పుడు ఎవరికి చెప్పాలి? బోధ ఎవరికి కావాలి? జ్ఞానము దుర్యోధనికి కావాలా, ధర్మరాజుకి కావాలా? అదే ఇప్పుడు ఆ జ్ఞానమే ఏం చేస్తున్నారు ఇప్పుడు ధర్మరాజు అయినా అర్జునుడైనా సరే. అర్జునుడు ఏం చేశాడు? అన్నమాట చెప్పి ధర్మరాజు ఏమి చెప్పి అదే విన్నాడు. సరే వచ్చింది, ఇంతవరకు వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? పోనీ ఇప్పుడైనా ఏం చేయాలి? తెలియాలి కదా అసలు యుద్ధరంగం ఎందుకు వచ్చింది, ఎంతవరకు ఏం పరిస్థితి వచ్చింది, ఇప్పుడు ఏమవుతామో మేము అనేటువంటి విషయంతో బాధపడుతున్నప్పుడు ఇప్పుడు ఏం కావాలి? ధర్మం ఇప్పుడేం తెలియాలి కదా.
కాబట్టి ఆ ధర్మం ఏమిటో అది చెప్తున్నారు. ఏది? అది జ్ఞానం. ధర్మం ఏం చెప్తున్నారు? జ్ఞానం ద్వారా ధర్మం ఏంటో తెలియజేస్తున్నారు. ఎవరు? కృష్ణ పరమాత్మ. ధర్మ సమ్మూఢ చేత అన్నారు కదా, ఆ ధర్మం తెలియజేస్తున్నారు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏంటి? అర్జునుడికి చెప్తే అప్పుడేమవుతుంది? పాండవులకు చెప్పినట్టు. కాబట్టి అర్జునుని దృష్టిలో పెట్టుకొని అర్జుని బోధ చేస్తున్నారు అనమాట. ఏం బోధ చేస్తున్నారు? ఇది బోధ చేస్తారు. ఏం బోధ చేస్తున్నారు? ఎవరి గురించి బోధ చేస్తున్నారు అంటే, ఎవరి గురించి చేస్తున్నారు? వీళ్ళందరూ కాసేపు అందరినీ మర్చిపోదాం. ఎవరు? పరమాత్మ ఏం చేస్తే అందరినీ మర్చిపోయి ఏం చేశారు? ఒకటే బోధ చేశారు. అది గీతా బోధ, భగవద్గీత, భగవంతుని బోధ ఇది అన్నమాట. ఏమిటంటే, నత్వేవ అహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయం అతః పరం. అంటే ఏమిటంటే, ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నారు? ఎవరి గురించి చెప్పడం లేదు, కృష్ణుడి గురించి చెప్తున్నాడు. ఆయన గురించి చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఎవరి సమస్య వచ్చింది? కౌరవులకు, అర్జునుడికి సమస్య వచ్చింది. యుద్ధరంగము, బాధ ఇవన్నీ కలిగి. కానీ ఇప్పుడు పరమాత్మ ఏం చెప్తున్నారు? వీళ్ళందరి గురించి పక్కన పెట్టేశారు. నేను గురించి చెప్తున్నారు. అహం, నేను, జాతు, ఒకప్పుడు, నా అసం, నా ఏవ, అంటే లేకుంటుని అన్నది అన్న భావం లేనే లేదు. నేను ఒకప్పుడు లేకుంటుని అనేది లేనే లేదు. ఇప్పుడు మరణము అన్నది ఎప్పుడు వచ్చింది? లేకుండా పోతామన్నది కదా సమస్య. అయితే ఇదివరకు లేకుండా పోతామంటే ఇప్పుడు ఉన్నామని, తర్వాత లేకుండా పోతామని కదా. కాబట్టి ఇప్పుడు లేకుండా పోతామంటే అర్థం ఏంటి? అంటే దేహముతో పోల్చి నీవు ఉన్నావు అనుకుంటున్నావు. అట్లా కాదు అని ఎవరి గురించి చెప్పారు? తన గురించి చెప్తున్నారు పరమాత్మ. నేను ఇప్పుడు ఒకప్పుడు లేకుంటే అనే మాట లేనే లేదు. నేను ఎట్లాగో నీవు కూడా అంతే. నీవు ఒకప్పుడు లేకుంటివి అనే మాట నీకు లేదు. అట్లాగే ఇమే జనాధిపాహ నా ఆసన్ నయేవ. ఈ రాజులందరూ కూడా ఒకప్పుడు లేకుంటిరి అనేది లేనే లేదు. అర్థమైంది? తర్వాత అతఃపరం ఇక మీదట వయం సర్వే, మేమందరము, అంటే మనమందరము. ఇప్పుడు ఎవరెవరు కలిపారు? కృష్ణుడు, అర్జునుడు, అందరూ 18 అక్షౌహిణ సైన్యం అంతా కలిపి ఏం చెప్పారు? మొత్తం రాజులందరూ కలిపి అందరూ కూడా ఇక మీదట భవిష్యామహ న భవిష్యామహ చ న ఏవ, అంటే తర్వాత ఉండబోమనే మాట లేనే లేదు. అంటే ఇక్కడ ఏమిటి? ఇక్కడ చూడండి, ఇప్పుడు జరిగే క్రియ ఏంటి? యుద్ధం జరిగేటప్పుడు ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేసి ఏం చెప్పారు? నేను గురించి చెప్పారు. అంటే కృష్ణ పరమాత్మ గురించి చెప్తున్నారు. కృష్ణ పరమాత్మ ఎట్లా చెప్తున్నారు? నేను అన్నటువంటి యొక్క భావంతో చెప్పి ఏమిటంటే, ఈ దేహంతో పోల్చి, అంటే ఇప్పుడు ఏదైతే కనిపిస్తున్నానో దీంతో, ఈ యొక్క అవతారంతో పోల్చి ఇదివరకు లేకుంటేనే మాట నేనుకు లేదు, ఉండబోను తర్వాత ఉండబోను మాట నేనుకు లేను. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎప్పుడు నేను ఉన్నాను, ఎప్పుడు నేను ఉన్నాను, ఎప్పుడు నేను ఉన్నాను. అంటే ఇప్పుడు ఏమిటంటే, ఇదే విధంగా నీవు కూడా ఎప్పుడు ఉన్నావు. రాజులు అందరూ కూడా ఎప్పుడు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమిటి? నేను ఉన్నాను అన్నది ఏదైతే ఉందో, ఇప్పుడు చూడండి, అహం అనేది పరమాత్మ అయితే
ఇప్పుడు అర్జునుడు ఎవరు? త్వం, నీవు అనేది తీసేస్తే అర్జునుడు ఎవరు? ఎవరు? అహం, నేను. ఇదే ఇమే జనాధిపాహ, అందరు రాజులు వీళ్ళంతా ఎవరు? నేను. అందరు ఎవరి రూపాలు? మీరంతా ఎవరి రూపాలు చెప్పండి. ఇప్పుడు నేను అని చెప్తున్నాను అనుకోండి, మీరెవరు? నీవు అంటే ఏమని చెప్తారు మీరు? నీవు అనేది ఎక్కడికి పోయింది? లేదు. అంటే ఇప్పుడు నీవు అన్నా అనుకోండి, అప్పుడు నీవు అంటే మీరేం చెప్తారు? నీవేం చెప్తావు? నేనని చెప్తావు. ఇప్పుడు మీరందరూ ఉన్నారని అనుకోండి, మీరందరూ ఏమంటారు? ఏమని చెప్తారు? ఒక్కొక్కరు నేనని చెప్తారా? అట్లా ఏం చేస్తారంటే భగవద్గీతలో ఒకటే నేను అన్న అంశం తీసుకొని, నేను ఉన్నాను. ఎప్పుడు ఉన్నాను? ఇప్పుడు ఉన్నాను, ముందు ఉన్నాను, అంటే పుట్టక ముందు, దేహం ధరించక ముందు ఉన్నాను, దేహం తర్వాత కూడా, దేహం విడిచిన తర్వాత కూడా దేహంతో పని లేకుండా, సంబంధం లేకుండా నేను ఉన్నాను. అంతే కదా? అంటే సమస్య ఏంటంటే మనకు మరణము అనే సమస్య పరిష్కారం ఏం చేస్తున్నారు? ఏక శ్లోకి భగవద్గీత అంటారు ఈ శ్లోకాన్ని. అంటే ఒక శ్లోకంలో సమాధానం చెప్తున్నారు. ఈ దేని సమాధానము? అన్నీ ఏమైతే జరుగుతున్నాయో మనము జీవితం కానీ, సంగ్రామం కానీ, సంఘర్షణ కానీ, అన్నీ కూడా దేనితో ముడిపట్టి ఉంటుంది? ఉండటం, లేకపోవటం. ఏమైపోతాను, అంతే కదా? ఏమైపోతాను, ఎట్లా ఉంటాను, అంతే కదా? ఎట్లా ఉంటాను, ఇదివరకు ఎట్లా ఉన్నాను, ఇదివరకు ఉన్నటువంటి అన్ని తవ్వుకుంటే ఏమొస్తుంది? అన్నీ ఏమొస్తాయి? జీవితం అంతా తవ్వుకుంటే ఏమొస్తుంది? ఏమొస్తాయి? అన్ని బాధలే. అందుకే అశోచ్యాన్ని అనుశోచస్తోని మొట్టమొదటి చెప్పేశారన్నమాట. అంటే జరిగినవన్నీ కూడా ఎట్లాంటివి? జీవితంలో అన్ని బాధలే. కాబట్టి అది గతం అయిపోయింది. ఇప్పుడు ఏమిటి? నేను ఉన్నాను. ఎట్లా ఉన్నాను? ఏ విధంగా ఉన్నాను అంటే ఆ రెండు ప్రశ్నలు లేకుండా నేనున్నాను. అర్థమవుతుందా? అంటే దేహము పోల్చి కానీ, మనసుతో పోల్చి కానీ, మన గుణము కర్మఫలంతో పోల్చి కానీ కాకుండా నేను తీసుకుంటే ఎప్పుడు నేనున్నాను. అర్థమవుతుంది? అంటే ఏదైతే పరమాత్మ నేనున్నా అని చెప్పారో అదే విధంగా ఏం చెప్పారు? నీవు అంటే నీవు ఏం చేస్తున్నావు? నీవు లేవు అక్కడ. ఏమని చెప్తున్నారు? అందరూ నీవు అన్నావు అనుకోండి, ఎవరినైనా నువ్వు అంటే నీవు ఏం చెప్తుంది? నేనని చెప్తుంది. అంటే నీవుని తీసేసిందా? అక్కడ ఎవరున్నారు? నేనే ఉన్నాను. ఇప్పుడు మనమందరం అని చెప్పాను అనుకోండి, మనందరం ఒక్కొక్కరు ఏమని చెప్తాము? ఒక్కొక్కరు నేనని చెప్తాం కదా. కాబట్టి అందరూ నేను కాబట్టి ఇక్కడ ఏం చేశారు? ఈక్వల్ చేశారనమాట. ఎవరికి ఈక్వల్? అహం త్వమస్ అని కానీ అందరికి కూడా. ఇంకోటి అహం, ఇప్పుడు అహం అని చెప్పాను అనుకోండి, అహం ఈజ్ ఈక్వల్ అహం, పరమాత్మ చెప్పారు. వాటి త్వం అనే శబ్దం వస్తుంది, నీవు అన్నది ఈజ్ ఈక్వల్ టు అహం చెప్పారు. ఇమేజ్ అనాదిపాహ అన్నది ఈజ్ ఈక్వల్ టు అహం. అంటే ఏమవుతుంది? అందరూ నేను స్వరూపాలే. కాబట్టి నేను ఉన్నాను స్వరూపంగా అందరూ కూడా సమం. నేను ఉన్నాను స్వరూపంగా. కాబట్టి ఈ నేనున్నాను దేహంతో పోల్చి కాదు, విషయంతో పోల్చి కాదు, ఈ దేనితోనూ పోల్చి కాదు. అర్థమవుతుంది? కాబట్టి ఇక్కడ ప్రతిపాదన ఏం చేస్తున్నారంటే భగవద్గీతలో మొట్టమొదటిగా పరమాత్మ ఏం చేస్తున్నారంటే ముందు యుద్ధము చేయలేకపోయానటువంటి సంఘర్షణలో, బాధలో అన్నీ చెప్పుకుంటూ ఇచ్చారు. ఏమొచ్చింది? అర్జునికి యుద్ధం వచ్చిన తర్వాత, యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఏమైంది? యుద్ధరంగంలో ఏమైంది? ఏడుస్తూ కూర్చున్నాడు, అంతే కదా? రథోపస్థక ఉంది, రథంలో కూలబడిపోయాడు. అస్త్ర సన్యాసం అంటే శస్త్ర సన్యాసం, ఆ అస్త్రాలన్నీ వదిలిపెట్టేశారు. శస్త్రములు అస్త్రాన్ని వదిలిపెట్టేసి ఏడుస్తూ కూర్చున్నాడు. అంటే ఏమిటి? విషాదమైంది. ఈ విషాదం ఏమైంది? ఇప్పుడు విచారణకు దారితీస్తుంది. అంటే నేను ఏమిటి, అసలు ఎందుకు అని ఒక ప్రశ్న అడగగలిగినాడు. ఎవరిని? పరమాత్మ. అంతే కదా? అంటే ఏమిటంటే తనకున్న జ్ఞానము తనకు సమస్య వచ్చినప్పుడు తనకు అర్థం కాకుండా ఏదైతే కర్మ ఫలానుసారంగా, అంటే ఏదైతే మనము ఇదివరకు ఉన్నటువంటి జ్ఞానం ఉంటుందో, అది జ్ఞానం అనుకుంటున్నామో, ఏది ఇంతవరకు మన గురించి, ఒక్కొక్కరి గురించి, ఎవరి వాళ్ళ గురించి ఏ జ్ఞానం అయితే జ్ఞానం అనుకుంటున్నా ఆ జ్ఞానము సమయానికి ఏమవుతుంది?
సమయానికి సమస్య వచ్చినప్పుడు అర్థం కాని వ్యవస్థ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ తీరా వచ్చేసరికి ఏమైపోయింది, ఇంతవరకు విరాజిల్లుతున్నటువంటి అర్జునుడు ఇక్కడ వచ్చేసరికి ఏమైపోయింది, కూలబడిపోయినాడు. అసలు ఏంటి జీవితం, అక్కడ మొదలవుతుంది భగవద్గీత అన్నమాట. అర్థమైందా? అంటే జీవనము ఏమిటి, జీవితం ఏంటి, జీవన సంగ్రామం ఏం జరుగుతుంది, ఇందులో ఏమి మనం కోల్పోతున్నామంటే ఉండటం లేకపోవటం, ఈ రెండింటి మధ్య మనం సంఘర్షపడుతున్నాం. ఈర్ష్య, అసూయాలు, ద్వేషాలు ఇవన్నీ దేంతో ముడిపడి ఉంటాయి. ఇంకా తర్వాత నేను బాగా ఉండాలంటే బాగా ఆస్తి ఉండాలి, అంతే కదా. ఎంత ఆస్తి ఉంది అంత నాకు ఉన్నట్టు బాగా ఉంటాను అనుకుంటా. ఇట్లా ఒకదానికోటి ఏమవుతాయి, ఈర్ష్య, అసూయ, ద్వేషంలు అన్నీ కూడా ఏమవుతాయి, అది సరిగా లేకపోయేసరికి కోపం వస్తుంది, లేకుంటే లోపం వస్తుంది. ఉన్నది పోకూడదని లోపము, ఇంకా ఇది సరిపోలేదు కాబట్టి కోపం, ఇంకా ఆక్రమించాలని కోపము. అంటే ఇవన్నీ కూడా సంగ్రామంలో మనకి ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క చిన్న చిన్న అంశములలో కానీ పెద్ద అంశంలో కానీ దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ మన ఒంట్లో కానీ శరీరంలో కానీ నిత్యము జరిగే సంఘర్షణ చెడు మంచి. అయితే మాధవుని యొక్క బోధ ఏం చేస్తున్నారు, రెండింటిని తీసేశారు. చెడు లేదు మంచి లేదు అంటే రెండింటి యొక్క చెడు లేదు మంచి లేదంటే చెడు మంచి రెండు కొలతలు కూడా ఇట్లాంటివి తీసేశారనమాట. తీసేసి ఏం చేశారు, తొలగించి ఏం చేశారు, అక్కడ అహం నేను కొలత నుంచాను, నేను ఉన్నాను కొలత నుంచాను. మనం ఏం చెప్పుకుంటున్నాము, ఉండాలి అంటున్నాం. పరమాత్మ ఏం చెప్తున్నారు, మన కొలత ఏంటి, ఉండాలి అనేది. ఉండటంలో ఉండలేకపోతే ఏమవుతున్నాం, తర్వాత ఉండలేకపోతున్నాను తీవ్రస్థాయికి వెళితే ఏమవుతుంది, చస్తున్నాను అంటాం. అంతేనా? అన్నారు అందరూ, అన్నమా లేదా? అంటే ఏమిటి ఇక్కడ ప్రక్రియ ఏం జరుగుతుంది, మన కొలత ఉండాలి అంటున్నాం. అంటే ఫ్యూచర్ అంటే ఉండాలనేది ఇప్పుడు వర్తమానమా భవిష్యత్ అంటే ఉండాలంటున్నాం. అంటే ఇప్పుడు లేమని అర్థం, అంతే కదా. ఇప్పుడు నేను లేనని ఉండాలంటున్నాం. భగవద్గీత పరిష్కారం ఏమిస్తుందంటే ఉండాలి అన్నది నీకు అయితే తర్వాత ఏం పుడుతుంది, ఉండలేకపోతున్నాను పుడుతుంది. ఎందుకు, నీదైతే ఊహించుకుంటున్నావు, ఉండాలి అని ఊహించుకుంటున్నావు. అన్నీ వీటి యొక్క లక్షణాలన్నీ రాగద్వేషాలు, కామక్రోధాలు, లోభ మోహ మద మాత్సర్యులు ఇవన్నీ కూడా ఎందుకు పుడుతున్నాయి, దేనివల్ల పుడుతుంది, దేనికోసం పుడుతున్నాయి, ఉండాలని పుడుతున్నాయి. దానిలో ఉండలేకపోతున్నాను, తీవ్రమైన చేస్తున్నాను అన్న. ఇప్పుడు చావు ఎవరికి, చావు ఎవరికి, దేహానికి. ఏం చావు, దేహం ఏమికి చావు ఉంది, దేహం పుట్టింది పోతుంది. ఇప్పుడు ఇది ఒక వస్తువు పుట్టింది అనుకోండి, ఇది పుట్టింది వస్తువు తర్వాత నశించిపోతుంది, అంతే. కొద్దిగా దాని యొక్క ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉంటుంది, పోతూ ఉంటుంది. ఏ వస్తువు అయినా అంతే కదా, పుట్టింది దాన్ని గిట్టడం రెండు, అంటే పుట్టింది అనుకుంటున్నాం మనం. అంటే ఏమిటి, ఇక్కడ చావు ఎవరికి, మనం ఉండలేకపోతున్నాం. నేను అనేటువంటిది, నేను ఏదైతే అనుకుంటున్నానో నేను గురించి అట్లా ఉండలేకపోతున్నాం, అంతే కదా. బాధ ఎందుకు వస్తుంది, నేను ఉండలేకపోతున్నానంటే బాధ వస్తుంటుంది, అంతే కదా. కాబట్టి ఇప్పుడు వస్తుందంటే ఇంకా ఎక్కువ బాధపడుతుంది, అంటే నేను లేకుండా పోతున్నాను అన్నట్టు. కాబట్టి ఇప్పుడు కొలత ఏం చేశారంటే చెడు కానీ మంచి కానీ, మంచిలో మంచిగా ఉండగలుగుతున్నాడా, మంచిగా ఉండాలనుకుంటే పుణ్యం చేసే కొద్దీ పాపం ఎదురవుతుంది, అంతేనా సామెత, అంతేనా. కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు పుణ్యం కోసం పోతే పాపం ఎదురైంది, అంటే ఇప్పుడు చెడు మంచిని కబలిస్తుంది. అంటే ఈ రెండింటి ఘర్షణలు ఏమవుతుంది, రెండు కూడా ఏం పుడుతున్నాయంటే ఉండాలని దానిపైన ఆధారపడి పుడుతున్నాయి. కాబట్టి ఉండలేకపోతున్నాం. కాబట్టి ఈ సమస్య అంత పరిష్కారానికి ఒక్కటే పరిష్కారం ఏం చేశారు పరిష్కారము, నేను ఉన్నాను, ఇది ప్రతిపాదన చేశారు. భగవద్గీత చేసేది ఏంటంటే నేను ఉన్నాను. ఎట్లా ఉన్నాను, ఎట్లా అనేటువంటి ఎట్లా అనేది ఎప్పుడు వస్తుంది మనకు, ఎట్లా అనేది ఎప్పుడు వస్తుంది చెప్పండి. బాగలేకుంటే ఎట్లా అనేది వస్తుంది, బాగుంటే ఎట్లా అనేది వస్తుందా. అంటే ఎట్లా కానీ ఏ విధంగా కానీ ఈ రెండు సమస్యలు లేకుండా నేను ఉన్నాను. ఇది భగవద్గీత ఇచ్చేటువంటి యొక్క మనకు మొట్టమొదటి బోధ అన్నమాట. అంటే ఏమిటి, దీన్ని ఏం చెప్పారంటే బోధ ఏమిటంటే పరమాత్మ ఇప్పుడు చూడండి అర్జునుడికి బోధ చేశారు కదా,
ఈ బోధ ఏదైనా ఎప్పుడైనా అర్జునికి ఈ మొత్తం యుద్ధరంగం అయిన తర్వాత ఏమైనా శస్త్రాలు కానీ ఏమైనా ఇచ్చారా? అస్త్రాలు కానీ శస్త్రాలు కానీ ఏమైనా ఇచ్చారా అర్జునికి? ఇచ్చారా? ఇచ్చారా ఇవ్వలేదా? ఇవ్వలేదా? సరే, ఇచ్చారా లేదో చూద్దాం. అయితే ఏమి ఇచ్చారు పరమాత్మ అర్జునికి అంటే ఒకటే అస్త్రం ఇచ్చారు. ఏమి అస్త్రం ఇచ్చారు? సావు మరణము లేకుండా పోవటం సమస్య అంట. దానికి అస్త్రం ఏంటి? నేను ఉన్నాను. అస్త్రం ఏంటి? నేను ఉన్నాను. నేను ఉన్నాను అంటే ఇంకా ఉండాలని పుడుతుందా? 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 ఏమో చెప్పండి. పుట్టదు. అదే నేను ఉన్నాను. ఎట్లా ఉన్నాను? దేహంతో పోల్చుకోకూడదు. దేహము నేను కాదు, మనస్సు నేను కాదు, గుణం అనేది ఏది కర్మఫలం మనం చెప్తున్నామో మనం తెలియకుండా అది నేను కాదు. కాబట్టి మూడు నేను కాదు. కాబట్టి మూడింటి అతీతంగా నేను ఉన్నాను అన్నది ఎప్పుడు ఎల్లప్పుడూ ఉన్నది. ఇదే ఎవరికి ఇచ్చారు? అర్జునికి అస్త్రం. అర్జునికి ఏమి ఇచ్చారు? అస్త్రం, బోధ. అంటే ఇదంతా భగవద్గీతలో అర్జునికి ఏమి ప్రసారం చేశారు? నేను ఉన్నాను బోధ అంటే బుధ అవగమనే, అంటే భద్రముగా నేను ఉన్నాను అర్జునికి ప్రసారం చేశారు. భద్రంగా చేర్చారు అర్జునికి. ఇప్పుడు మనందరి సమస్య ఏంటి? అదే కదా సమస్య. కాబట్టి ఇప్పుడు ఏదైతే సంఘర్షణ పొందుతున్నామో, సంగ్రామం చేస్తున్నామో నిత్యము, దీంట్లో దేని గురించి చేస్తున్నాము? ఉండాలి ఉండటం గురించి చేస్తున్నాము. ఎట్లా ఉండాలి? ప్రశాంతంగా ఉండాలి. ఉండటమే లేకుండా ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా అంతే కదా. కాబట్టి నేను ఉన్నానని చెప్తే మీకు ప్రశాంతత కలుగుతుంది, అంతే కదా. అంటే ఉన్నానని చెప్తే అంతా ప్రశాంతత. కాబట్టి అదే ఏం చేస్తున్నారు? యుద్ధం కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ చెడు మంచి కానీ ఇవన్నీ ఎందుకు పుడుతున్నాయంటే ప్రమాణం లేకుండా ఉండాలని దానిపైన పుట్టి ఉండలేకపోతున్నారు. చెడుగా ఉండలేకపోతున్నాడు, మంచివాడు మంచిగా ఉండలేకపోతున్నాడు. కాబట్టి రెండు ప్రమాణం తప్పు. కాబట్టి రెండు ప్రమాణాలకు అతీతంగా ఆ ఆధ్యాత్మిక బోధను, ఆ అహమస్మి బోధను, నేను ఉన్నా అంటే బోధను అర్జునునికి నిత్యం ప్రసారం చేశారు. ఇది అర్జునునికి చేర్చారు. భద్రముగా అవగమని అంటే ఆ అర్జునులోకి నేను ఉన్నాను వెళ్ళిపోయింది. అట్లా మనందరిలోకి ఏం కావాలి ఇప్పుడు? నేను ఉన్నాను. అందరూ చెప్పండి ఒకసారి. నేను ఉన్నాను, నేను ఉన్నాను. ఇది భగవద్గీత యొక్క సారాంశం అన్నమాట. అర్థమైందా? కాబట్టి మనము భగవద్గీత అనేది ఏమిటంటే గీతా జయంతి. జయంతి అనేది ఎట్లాంటిదంటే గీత. ఇది భగవద్గీత. భగవంతుని వెలువడిన వాక్యం ఏంటి? గీత. నేను ఉన్నాను. జయంతి అంటే ఏంటంటే మనం నిత్యము ఘర్షణ చెందేటువంటి సంగ్రామంలో నూతనంగా ఏం పుడుతుంది మనకు? గీతలో ఏం పుడుతుంది? నేను ఉన్నాను అనేది మనకు జనిస్తుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క భగవద్గీత యొక్క సందర్భాన్ని, జయంతిని మనము జీవనంలోకి ఎట్లా తెచ్చుకోవాలి అర్థమవుతుంది. దాన్ని ఇంకా వివరంగా చెప్పుకుందాం. అయితే ఇంకొక అంశం తెలుసుకునే ముందు భగవద్గీత యొక్క ప్రాముఖ్యత ఎట్లాంటిదంటే, ఇప్పుడు ఈ భగవద్గీతకు రాకముందు ఏమిటి? వేదంలో రెండు భాగాలు, పూర్వకాండ, ఉత్తరకాండ, కర్మకాండ, జ్ఞానకాండ, తర్వాత ఉపనిషత్తులు, షడ్శాస్త్రములు, షడంగములు, ఎంతో వాంగ్మయం ఉన్నది. ఇట్లా ఇంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా భగవద్గీత యొక్క జయంతి, ఆవిర్భావము, యుద్ధరంగంలో వచ్చేది ఎట్లయితే అవసరమైందో, అంటే ఆ భగవద్గీత మనకు ఎట్లా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా మనం తీసుకోవాలంటే, దాన్ని శాస్త్రములన్నీ కూడా భగవద్గీత యొక్క సారం ఏదైతే మనకు అహమస్మి నేను ఉన్నాను అని చూపిస్తున్నదో, దీన్ని ఒక ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇదేమిటి? భూతద్దం అన్నాం. ఈ భూతద్దం ఇది, దీన్ని ఇంకా ఏమంటారు? కన్వెక్స్ లెన్స్ దీని పేరు ఇంగ్లీష్లో అన్నమాట. అట్లాగే ఇంకా కొంచెం టెక్నికల్గా కుంభాకార కటకం అంటారు. దీన్ని ఏమంటారు?
కుంభాకార కటకం అంటే కుంభం అంటే ఇప్పుడు కడవలి వీళ్ళు చేస్తారు కదా పూర్వకాలం మట్టి చేసేవాళ్ళు. ఎటు చూస్తే ఎట్లా ఉంటుంది ఇట్లా, ఇప్పుడు తాబేలు పైన డిప్ప ఉంటుంది కదా, డిప్ప ఎట్లా ఉంటుంది, ఇట్లా ఇట్లా ఎట్లా వంగి ఉంటుంది, అట్లా దీనిపైన ఇట్లా వంగి ఉంటుంది అన్నమాట. ఇదంతా ఇట్లా ఎటువైపు చూసినా, ఎటువైపు చూసి రెండు వైపులు అట్లాగే ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, ఇంకొక కన్వెక్స్ లెన్స్, ఇంకోటి కుంభాకార కటకము, భూతద్దం అంటాం. ఇప్పుడు భగవద్గీత అంటే ఎట్లాంటిదంటే ఇది అన్నమాట. మనం భగవద్గీత అంటే ఇట్లా ఏ విధంగా ఇది రుజువు చేస్తుందంటే మనం చూద్దాం. ఇప్పుడు ఇది ఏం పని చేస్తుంది మనకు, ఒకటి ఏం చేస్తుంది, అక్షరములు, సన్న అక్షరములను ఏం చేస్తుంది మనకు పెద్ద అక్షరములుగా చేసి చూపిస్తుంది. దాన్ని ఇంకొక పదం ఏంటంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటాం, అంతే కదా, అంటే పెద్దగా చేసి చూపిస్తుంది. రెండో పని ఏం చేస్తుంది, ఇంకొకటి సూర్యకిరణాలు ఇట్లా పట్టామనుకోండి, ఏం చేస్తుంది, సూర్యకిరణాలు మొత్తము ఒక కేంద్రానికి తీసుకొస్తుంది. కిరణములు ఎట్లా పడతాయి, ఇట్లా పడుతూ ఉంటే ఈ కిరణాలన్నిటి ఏం చేస్తాయి, ఒక బిందువుకు తీసుకొస్తుంది. ఈ కిరణాలను ఇట్లా తీసుకొచ్చి ఒక బిందువును కేంద్రీకరిస్తుంది. అంటే కిరణంలో ఉన్నటువంటి యొక్క తేజస్సు మొత్తము ఒక బిందువు చేరుస్తుంది, అంతే కదా. అంటే ఇప్పుడు చూడండి, ఈ కిరణములు ఇట్లా పడుతూ ఉంటే ఇదేం చేస్తుంది, ఇట్లా తీసుకొస్తుంది, రెండు పనులు చేస్తుంది అవునా. అయితే భగవద్గీత కూడా ఎట్లాంటిదంటే, మన సర్వశాస్త్రాలు ఏవైతే చెప్తాయో, ఇంకొక పాయింట్ చెప్పుకున్నాం ఇక్కడ, ఇది చెప్పుకుని తర్వాత పోలికి వెళ్దాము. ఇప్పుడు ఈ కిరణములలో విడివిడిగా ఉన్న కిరణాలన్నీ ఇక్కడ వచ్చేసరికి కేంద్రీకరించింది. అయితే ఇది చేయడానికి దీంట్లో ఏముంది, దీంట్లో ఏమి చమత్కారం ఏముంది అంటే దాన్ని వివరించుకుందాము. ఇప్పుడు చూడండి, ఇది ఈ కుంభాకారం అంటారు, అంటే ఇట్లా ఈ ఆకారాన్ని కుంభాకారం అంటారు. తర్వాత కటకం అంటే ఏమిటంటే మనము ఈ ఆవరణ అన్నమాట, దీంట్లో ఇమిడ్చారు, దీన్ని ఇమిడ్చారు కాబట్టి ఈ రౌండ్ని కటకం అంటాం. ఈ కుంభాకారం, ఈ రెండిటి పదాలు అర్థం చేసుకుంటే ఏమిటంటే కటే వర్ష అని చెప్పి, కటే వర్షావరణ యోహ అని చెప్పి. కటే అంటే ఇది ఏం చేస్తుంది మనకు, వర్ష స్నేహని అని చెప్పి. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ ఆవరణ ఏం చేస్తుంది, ఏది వచ్చినా ఏం చేస్తుంది, దానితో కూడి తీసుకెళ్తుంది, కిందికి తీసుకెళ్ళి ఒక కేంద్రాన్ని చేరుస్తుంది, అంటే స్నేహం చేస్తుంది. ఏ కిరణాలు ఏ వచ్చినా కింది తీసుకెళ్ళి స్నేహం చేస్తుంది, ఒక బిందువుని కేంద్రీకరిస్తుంది. తర్వాత ఇట్లా చేయడానికి దీంట్లో ఏముంది, ఆ ఆకారం, ఈ ఆకారం ఏం చేస్తుందంటే కుబి ఆచ్ఛాదన, అంటే ఈ ఆకారం ఏం చేస్తుంది, బయటికి పోకుండా వాటిని ఉంచుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇదేమిటి సెంటర్లో ఉంది, సెంటర్ కిరణం ఏమవుతుంది, మధ్యలో వచ్చిన కిరణం మధ్యలో వెళ్ళిపోతుంది, పక్కకు వచ్చిన కిరణం ఇట్లా కరువు షేప్ ఉన్నందువలన అది కూడా ఏమవుతుంది, సెంటర్కి వెళ్ళిపోతుంది. ఈ ఆకారం ఏం చేస్తుంది, మనకు ఆచ్ఛాదం ఇస్తుంది, దేనికి బయటికి వెళ్ళిపోకుండా తీసుకొచ్చి ఒక కేంద్రీకృతం చేస్తుంది. దీన్ని ఏమంటాం, ఫోకల్ పాయింట్ అంటాం. దీన్ని బిందువుని ఏమంటాము, ఫోకల్ పాయింట్. అయితే ఈ ఫోకల్ పాయింట్ ఏదైతే పడుతుందో, రెండు పద్ధతులు అన్నమాట. భగవద్గీత కూడా ఇట్లాగే చేస్తుంది. ఏం చేస్తుందంటే, ఇప్పుడు చూడండి, సర్వశాస్త్రాలన్నీ కూడా ఎట్లా ఉంటాయి, ఎక్కడెక్కడో ఉంటాయి. ఒక్కొక్క శాస్త్రము ఒక్కొక్కటి చెప్తూ వస్తుంది, ఉపనిషత్తు ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని వివరిస్తూ వస్తుంటుంది. అన్ని ఉపనిషత్తులు కానీ శాస్త్రములు అన్నీ కూడా ఎంతో జ్ఞానాన్ని చెప్తాయి. కానీ భగవద్గీత ఏం చేస్తుంది, ఆ జ్ఞానాన్ని మొత్తము ఇట్లా తీసుకొస్తే ఏం చేస్తుంది, ఒక కేంద్రాన్ని చేకూరుస్తుంది, ఒక కేంద్రీకృతం చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, మనకు ఇప్పుడు విషాదం కలిగింది, ఈ కేంద్రీకృతం దాన్ని ఏమంటాం మనం, ఈ బిందువు, ఆ బిందువే యోగం అన్నటువంటిది, అదే నేను ఉన్నాను అన్నటువంటిది.
శాస్త్రాలన్నీ ఎవరి గురించి చెప్తున్నాయి? నేను గురించే. ఈ బిందువు అనేది ఏమవుతుంది ఇక్కడ కేంద్రీకరిస్తుంది. అంటే భగవద్గీతలో ఎందుకు ఇది ప్రస్తావన అంటే, ఇప్పుడు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి భగవద్గీతలో? మొత్తము 18 అధ్యాయాలు ఉన్నాయి. 18 అధ్యాయులు ఎన్ని శ్లోకాలు? 701 శ్లోకము. ఎన్ని పాత్రలు ఉన్నారు భగవద్గీతలో? భగవద్గీతలో పాత్రలు ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఒక పాత్ర, అర్జునుడు, ఇవి ప్రత్యక్షంగా పాత్రలు. ఇంకా తర్వాత సంజయుడు, ధృతరాష్ట్రుడు, ఈ రెండు పాత్రలు ఏంటిది? ఒక పక్షం, అంటే ఇంకో పరోక్షంగా ఉన్నాయి ఈ రెండు పాత్రలు. ఇంకా అంతర్ధానంగా ఉన్న పాత్రలు ఇంకా 2 ఉన్నాయి. మొత్తం ఎన్ని పాత్రలు? 6 ఉన్నారు. అంతేనా? కృష్ణార్జునులు ప్రత్యక్షంగా మనకు కనిపిస్తారు. పరోక్షంగా ఎవరుంటారు? సంజయుడు, ధృతరాష్ట్రుడు పరోక్షంగా ఉంటారు. అంతర్గతంగా ఎవరుంటారు? అసలు భగవద్గీత ఎవరు చెప్పింది, రాసింది ఎవరు? గ్రంథస్థం చేసింది వ్యాసుడు. కాబట్టి వ్యాసుడు వ్రాసింది విఘ్నేశ్వరుడు. అంటే వ్యాసుడు, విఘ్నేశ్వరుడేమో దాన్ని గ్రంథస్థం చేయడానికి వ్యాసుడు వారు చెప్పగా విఘ్నేశ్వరుడు వ్రాశారు. అంటే అంతర్గతంగా మనకు ఇద్దరేమో అంతర్గతంగా, ఇద్దరు పరోక్షంగా, ఇద్దరు ప్రత్యక్షంగా 6 పాత్రలు ఉన్నాయి. అంతేనా? తర్వాత 701 శ్లోకాలు. సరే, భగవద్గీత పోకడ చూద్దాం. 18 అధ్యాయాలు. 18 అధ్యాయాలు ఏం చెప్పారు? 18 అధ్యాయాలు ఏం చెప్పారు? ఎవరి గురించి చెప్పారు? 18 అధ్యాయాలు నేను గురించి చెప్పారు. నేను ఉన్నానుతో ఎట్లా యోగం పొందుతావో చెప్పారు. అంతే కదా? యోగ అంటే ఇప్పుడు అర్జున విషాద యోగ అంటే విషాదం ఏం కావాలి? విషాదం దీనిపైన పడింది అనుకోండి, భగవద్గీతలో విషాదం పడితే ఏమవుతుంది? విషాదం ఏం కావాలి? యోగం కావాలి. ఈ బిందువు ఏంటి? యోగము. యోగం అంటే ఈ యోగము దేంతో యోగము? నేను ఉన్నాను. యోగము దేంతో? నేను ఉన్నానుతో యోగం. ఇక్కడ విషాదం పడితే, అంటే విషాదం ఇక్కడ వస్తే ఏం కావాలి? ఇక్కడ కర్మ. విషాదం తర్వాత సాంఖ్యం, విచారణ. ఏ విచారణ చేసినా ఏమవుతుంది? యోగ. అంటే మనకు బాధ ఎన్ని కలిగినప్పటికీ కూడా అది యోగం అయిందా లేదా? నేనేమిటో తెలుసుకున్నావా లేదా? నేను ఉన్నాను నీకు తెలిసిందా లేదా? ఇప్పుడు బిందువు, ఇప్పుడు కిరణములన్నీ వచ్చిన తర్వాత కింద బిందువు దగ్గర ఏదైనా దూది పెడితే ఏమవుతుంది? దూది కూడా ఏమవుతుంది? అగ్నిమయం అవుతుంది, తేజోబిందుమయం అవుతుంది, ఇంకా వెలుగుతుంది. మీరు కాలుతుంది అంటారు. కాలుతుంది అంటే అర్థం ఏంటి? అట్లా అది మన భాష, అగ్ని భాషలో చెప్పాలన్నమాట. ఏం చేసి ఇప్పుడు దీపం పెట్టి ఇక్కడ పెట్టాను, ఇంత దూరంలో పెడితే ఏమవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి అగ్ని తేజస్సు ఏం చేస్తుంది? ఈ దూదిని కూడా తనలోకి తన రూపం మార్చుకుంటుంది. ఒక బండెడు చెత్త వేసాం అనుకోండి, మన భాష కాల్చేసామంటారు. కాల్చేయడం కాదు, అగ్నిని ఇస్తే అదేమైంది? మొత్తం బండెడి చెత్తలో కూడా అగ్ని ఉంది. కాబట్టి ఈ ఇచ్చినటువంటి కొంత అగ్ని నిప్పు ఏమైంది? మనకు ఈ అగ్ని మొత్తము దాంట్లో అగ్ని అంతా తీసేసుకుంది. అంతేనా? అట్లా ఈ తేజో బిందువు ఏమవుతుందంటే, మనకు ఈ బిందువు దగ్గర ఏర్పడిన బిందువు ఏదైనా ఏం చేస్తుంది? తేజస్సుగా మారుస్తుంది. యోగం అంటే ఏమిటి? తేజస్సుగా మార్చటం. అది ఎవరి తేజస్సు? నేనున్నాను తేజస్సుగా మార్చటం. కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఇట్లా. అదేవిధంగా సాంఖ్యం, ఇది విచారణ ఏమవుతుంది? మనం చేసేటువంటి విచారణ అంతా కూడా యోగమైందా లేదా? అట్లాగే కర్మ, చేసే కర్మలన్నీ యోగమైనాయా లేవా? అట్లాగే జ్ఞానం, మనం జ్ఞానం అని ఇప్పుడు ఏమవుతుంది? జ్ఞానం ఎంత జ్ఞానం చెప్తున్నాము? జ్ఞానం ఎట్లా ఉంది? ఎన్ని చదువులు చదువుతున్నారు? ఇదంతా జ్ఞానం. ఈ జ్ఞానం అంతా యోగమైందా లేదా? ఆ భగవద్గీతను పెట్టానుకోండి, ఇప్పుడున్న చదువుల్లోకి ఏం కావాలి? ఇప్పుడు భగవద్గీత అనేది ఒక లెన్స్, కన్వెక్స్ లెన్స్ అన్నమాట. భగవద్గీతని ఇట్లా పట్టుకుంటే, అంటే మన
అది నిలుపుకుంటే భగవద్గీతను మనం చదివితే అధ్యయనం చేస్తే ఏమవుతుంది, ఇటు పట్టుకున్నట్టు. అప్పుడు ఏమవుతుంది, అది మనం చేసే విచారణ యోగమైందా లేదా, అంటే నేను ఉన్నాను నాకు తెలిసిందా లేదా. అట్లాగే జ్ఞానం, ఇప్పుడు చదువులన్నీ కూడా ఏం కావాలి, ఇప్పుడు అన్ని చదువులకి ఏం పెట్టాలి, ఇప్పుడు భగవద్గీతను ఉంచాలి, భగవద్గీతను చదవాలి ముందు. చదివితే ఏమవుతుంది, చదువులన్నీ కూడా ఏమవుతాయి, యోగాన్ని పొందుతాయి, లేకుంటే రోగాన్ని పొందుతాయి. ఏమవుతుంది, లేకుంటే ఇప్పుడు అన్ని రోగాలు ఎక్కువైనా తక్కువైనాయా, చదువులన్నీ ఏమవుతున్నాయి ఇప్పుడు ఎక్కడ చేరుతున్నాయి, రోగానికి చేరుతున్నాయి, రోగము సాగుకు చేరుతుంది, అంతే కదా, అవునా కాదా. అంటే ఏమి జరుగుతున్నది చెప్తున్నాడు భగవద్గీత. ఏం చేస్తుంది, అదే భగవద్గీత మనం గ్రహిస్తే ఈ గీతా జయంతి రోజున భగవద్గీతను మనము పఠనం అధ్యయనం చేయటం కానీ మననం చేయటం కానీ చేస్తే ఏమవుతుందంటే మనకి ఏదొచ్చినా, ఏ కిరణం వచ్చినా ఏమవుతుంది, మనకు అది విషాదం కావచ్చు, కర్మ కావచ్చు. ఇప్పుడు సాంఖ్యం వరకు చెప్పాము, కర్మ జ్ఞానం అంటున్నాం, ఎన్ని జ్ఞానాలు అన్ని పొర్లిపోతున్నాయి జ్ఞానాలన్నీ. ఈ జ్ఞానంతో ఏమవుతుంది, రోగాన్ని చేసి చావుకు తెరుస్తున్నది. అట్లాగే సన్యాసం అన్నాం అనుకో, సన్యాసం ఏం కావాలి, ఇప్పుడు యోగం అయిందా, సన్యాసం కేంద్రాన్ని చేరుతున్నదా లేదా. అంటే యోగం ఏమిటి, ఇప్పుడు ఎవరితో యోగము, నేను ఉన్నాను యొక్క బిందు తేజో బిందు తనకు వెలుగులోకి రావాలి, తన స్మరణలోకి రావాలి, తన స్మృతిలోకి రావాలి, తన ఎరుకలోకి రావాలి. అది వచ్చిందా లేదా, రావాలంటే ఏం చేయాలి, భగవద్గీతను పట్టుకోవాలి. అట్లాగే ధ్యానం, అంత ధ్యానం చేస్తున్నాము, ధ్యానంలో ఏమైంది, ఇప్పుడు నిద్రపోతున్నామా, ధ్యానం ఏమవుతుంది, కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది, నిద్ర అవుతుంది. ఇప్పుడు ధ్యానంలో ఏమవుతుంది, నిద్రలోకి వెళ్తున్నామా, ధ్యానం యోగమైందా రోగమైందా, అది చూసుకో ఉంటుంది భగవద్గీత. భగవద్గీత నువ్వు పట్టుకుంటే నువ్వు రోగంలో ఉన్నావా, భోగంలో ఉన్నావా, యోగంలో ఉన్నావా. భోగంకి పోతే ఏమవుతుంది, రోగం ఎదురవుతుంది. రోగంలో ఏమవుతుంది, యోగానికి వెళ్తే రోగం వచ్చింది అనుకోండి, రోగం ఏం కావాలప్పుడు అది విషాదం కదా. అటు యోగం కావాలంటే ఏం చేస్తే రోగం నుండి యోగానికి పోవచ్చు, కానీ రోగంలోనే చావు వచ్చేసా, ఇంకా యోగానికి ఎట్లా వెళ్తాం, అంతే కదా. సరే, ధ్యానం, అది ధ్యానం అంటే ఏ ధ్యానం అయితే యోగం అవుతుందో ఆ ధ్యానం యోగం అవుతుంది, లేదంటే రోగమే కూర్చుంటుంది. జ్ఞాన విజ్ఞానం అంటాం. జ్ఞాన విజ్ఞానం అని ఏం చేస్తున్నాం, అంతా జ్ఞాన విజ్ఞాన టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా విరవీగుతున్నాం. ఇది ఏమైపోయింది, మొత్తం ప్రపంచ మహాభూతములన్నింటినీ ఏం చేస్తుంది, మారణ హోమం సృష్టిస్తున్నది. మారడకాండ, అంతే కదా. ఎక్కడో ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి పెట్రోల్ తీసుకొచ్చి మనం పైన సెంటర్లోకి చల్లుకుంటున్నాం, అంతేనా. అంటే ఇదంతా ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల అవుతున్నది. అంటే ఈ జ్ఞాన విజ్ఞానం ఏమవుతుంది, మనకు భూదేవి భూగర్భంలో పెట్టుకున్నటువంటి భద్రంగా పెట్టుకున్నటువంటి మనకు హాని కలిగించే వాయువులు, విషవాయువులను బయటికి రానికుండా చేసుకుంటే, అట్లా చేసి ఉన్నది భూదేవి. దాన్ని ఏం చేస్తున్నాం, బయట తీసుకొచ్చి అందరూ విషం పీల్చుకుంటున్నాం చల్లుకుంటూ. ఇదేంటిది, ఇది ఏ జ్ఞాన విజ్ఞానం అయితే నీకు యోగం ఇస్తుందో రోగం ఇస్తుంది. అది భోగం పోతే రోగం అయిపోయింది, అది అట్లా అయిపోయింది. జ్ఞాన విజ్ఞానం అని ఇట్లా అయినాయి. ఇంకా తర్వాత ఇప్పుడు చూడండి, రైతులు భూములన్నిటికీ ఏం చల్లుతున్నాం, ఈ భూదేవికి ఏం తినిపిస్తున్నాం, ఎక్కడిది రసాయనిక ఎక్కడుంది, కృత్రిమ రసాయనం ఎక్కడుంది ప్రపంచంలో, భూమి మీద ఉందా, అది ఉందా, లేదు. లేని దాన్ని సృష్టించుకొని, అంటే మన తెలివి ఏంటి, ఈ జ్ఞాన విజ్ఞానం అనుకొని ఏం చేస్తున్నాము, దాన్ని మొత్తం భూదేవికి విషం తినిపిస్తున్నాం. మనం ఏం తింటున్నాం, మనం విషం తింటే ఏమవుతాం, రోగాలు, చావు. ఇంకా రోగం అయిపోయింది, నిత్యం చావు. రోగం వచ్చిందంటే, షుగర్ వచ్చిందంటే ఏంటి, రోజు పుడుతున్నారు, పుడుతున్నారు, ఇదే పని, ఇంకా బ్రతకలేదు. అదేదో కొంచెం కాస్త కూస్తున్నాయి రోగం రాకముందు. ఇప్పుడు సిజిఎం అని చెప్పి ఇక్కడ పెడతారనమాట, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అని చెప్పి ఇక్కడ పెడతారు. అది ఏమైంది, ఇప్పుడు ప్రసారి సెల్ ఆన్ చేసుకుంటే అది రీడింగ్ చెప్తుంటుంది అన్నమాట. నువ్వు చెప్పినా అది చెప్తున్న రీడింగ్ ఇస్తూనే ఉంటుంది అనమాట. ప్రతి క్షణం దీన్ని చూసుకుంటుంటారు. నిత్యము సావు అనమాట. అంటే ఏమైతుంది, ఇప్పుడు ఇట్లా జ్ఞాన విజ్ఞానం ఇట్లా తగలబడ్డాయి. అయితే మనం ఎప్పుడైతే భగవద్గీత పెడతామో నీ జ్ఞానం ఏమైంది, అది ఏమిటి, విజ్ఞానం ఏమైంది, ఏమి కదా అనేది యోగం చేస్తే రైట్ సరిపోయింది. లేకుంటే
ఇదే అన్నమాట. తర్వాత అక్షర బ్రహ్మం, బ్రహ్మము అక్షర బ్రహ్మం అంటున్నాం. అక్షర బ్రహ్మము మనము ఏదైతే నశించకుండా ఉండాలని భావం ఉంటున్నదో అది యోగానికి చేరిందా? అందరూ బాగుండాలి, శాశ్వతంగా ఉండాలి అంటున్నాం కదా. అనాలే భావం శాశ్వతంగా ఉందా లేదా, ఏమైంది ఇప్పుడు అన్నది అది శాశ్వతాన్ని చేరుకుంటే యోగం, లేకుంటే రోగం అన్నమాట. అట్లాగే తర్వాత విద్యలు ఏమైపోయినాయి? విద్యలన్నీ ఎక్కడికి చేరుతున్నాయి? విద్యలన్నీ అవిద్యకు చేరుతున్నాయి అన్నమాట. అంటే చివరికి ఏమైపోయింది? ఎక్కడున్నామంటే మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే ఏం చెప్తాం? మనకే తెలియదు, అంతే కదా. అంటే విద్యలన్నీ ఏమి తెలియని స్థితికి చేరిపోతున్నాయి. ఎక్కువైపోతే ఏమవుతుంది? అంతా మనం చంపుకోవడం అవుతుంది. అంటే భస్మాసుర హస్తం ఉంటుంది కదా. ఇప్పుడు దీనివల్ల ఎవరు నాశనం పొందేది? ఈ విద్య వలన. విద్య వలన బాగుపడాలని కదా. ఆ విద్య ఏమవుతుంది? యోగం అవుతుందా, భోగం అవుతుందా, రోగం అవుతుందా? విద్య ఏమవుతుంది? భోగానికి పోతుంది. భోగం ఏమవుతుంది? రోగమే కూర్చుంది. అంటే ఇట్లా యోగమైందా ఏమైంది చూసుకో ఉంటుంది భగవద్గీత. అదే భగవద్గీత అంటే విభూతి. ఎన్నెన్నో గొప్ప గొప్పవి చూస్తున్నాం, వింతలు ఎన్నెన్నో చూస్తున్నాం. అది యోగమైందా విభూతి? అది భగవద్గీత ఉంటే యోగం అవుతుంది. విశ్వరూపం ఎన్నెన్నో చూస్తున్నాం, విశ్వరూపాలు. విశ్వరూపంలో ఈ దర్శనం ఏం చేస్తున్నాం? మనల్ని దర్శనం చేస్తున్నామా లేదా? మనం దర్శనం చేసే విధంగా విశ్వరూపాన్ని దర్శించాలి. విశ్వరూపాన్ని ఎట్లా దర్శించాలి? ప్రశాంతంగా జీవించే విధంగా మన జీవన విధానాన్ని మలుచుకోవాలన్నమాట. ఇట్లా తర్వాత భక్తి చేయని వాళ్ళు ఎవరు? భక్తులు కాని వాళ్ళు ఎవరు? అందరూ భక్తులే. కానీ భక్తులు ఏమైంది? యోగమైందా? ఇది చూసుకోవాలి. అంటే భగవద్గీత ఏం చెప్తుంది? భగవద్గీత మీరు నిత్యం అధ్యయనం చేస్తే అది యోగాన్ని తీసుకెళ్తుంది. ఆ యోగం ఎవరితో? నేను ఉన్నాను. భగవద్గీత చూపిస్తే ఫోకల్ పాయింట్ ఏంటి? ఈ ఫోకల్ పాయింట్ అంటే తేజోబిందు ఎవరు? అక్కడ బిందువు నేను ఉన్నాను, నీలో వెలుగుతుంది. నేను విన్నాను, నీలో ప్రకాశిస్తుంది. నేను ఉన్నాను, ఎరుకలోకి వస్తుంది. నేను ఉన్నాను, ఆనందం కలుగుతుంది. ఇది చూపిస్తుంది అన్నమాట భక్తి. తర్వాత క్షేత్రజ్ఞం అంటే దేహము, క్షేత్రజ్ఞము, దేహము తెలుసుకోవటము. ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి? ఏంటి ఇవన్నీ? పూర్వాపరాలు ఏంటి? ఇవన్నీ క్షేత్రజ్ఞత్వం ఏదైతే ఉందో వాటి తెలుసుకోవటంలో మనము యోగాన్ని పొందే విధంగా ఎట్లా తెలుసుకోవాలి? తర్వాత గుణం అంటున్నా, కర్మఫలం అంటున్నా, గుణాలు అంటున్నాము. ఏమిటి ఆ గుణము? ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడికి పోతున్నాయి, ఏమవుతున్నాయి, ఏం చేస్తున్నాయో మనకు అర్థం కావటం లేదు. గుణములు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? భగవద్గీత ఏం చెప్తుంది? మనం ఏదైనా చేస్తున్నా అంటే నేను ఉన్నా అనేది ఉండటమే తన పని, చేసేది ఏదీ లేదు. చేస్తున్నంత ఎవరు చేస్తున్నారు? గుణేభ్య కర్తారం అన్యం నా, అంటే గుణముల కంటే కర్త వేరే కర్త లేడు. మరి నేనెవరు? నేను ఉన్నాను. ఇప్పుడు ఒక దర్శి ఏం చెప్తాడు? ఏమి స్వామి నా ఇప్పుడు నేనేం చేయాలంటాడు. నువ్వు ఏం చేయకుండా అంటాడు. నేను ఏం చేయకుండా ఉండి అంటాడు. కానీ ఏం చేయకుండా ఎట్లా ఉండాలి అంటే చేసేది ఎవరు? ఇంతవరకు చేసేది ఎవరు? ఇప్పుడు చేయకుండా ఉన్నది ఎవరు? చేయటము చేయకుండటము, చేయకుండా రెండు అతీతం ఏంటో ఇవన్నీ ఇక్కడ భగవద్గీత గుణత్రయ విభాగంలో మనకేం తెలుస్తుంది? 3 గుణములో త్రిభిర్గుణమైర్ భావై అని చెప్పి 3 గుణములో ఏమవుతున్నాం? మనము జగత్తంతా మోహితం అవుతున్నాం. అక్కడి నుంచి బయటపడాలి. తర్వాత పురుషోత్తమ యోగం. పురుషోత్తమం అంటే అక్షర పురుషుడు, క్షర పురుషుడు, పురుషోత్తముడు విభాగం ద్వారా ఏమవుతుంది? భగవద్గీత యోగాన్ని తీసుకెళ్తుంది. ఏది ఏమనేది విశదీకరించి యోగాన్ని తీసుకెళ్తుంది అన్నమాట. తర్వాత దైవాసుర సంపద్ విభాగం. దైవము, అసురత్వము. మనలో అసురత్వం ఏంటి, దైవం ఏంటి, ఇవన్నీ కూడా విభాగాలు ఏమిటి, ఇవన్నీ కూడా విశదం చేసి ఏం చేస్తుంది? యోగానికి తీసుకెళ్తుంది మనం. ప్లస్ శ్రద్ధావాన్ లభతే. శ్రద్ధ ఏం తీసుకుంటుంది? అశ్రద్ధగా చేసింది చేయనిదే, అశ్రద్ధగా చేసి చేయనిదే. కాబట్టి శ్రద్ధ అంటే ఏమిటి? నేను ప్రశాంతంగా ఉన్నాను, నేను ప్రశాంతంగా ఆనందాన్ని అనుభవిస్తున్నాను అన్నది అయితే మనకు అనుభవంలో దర్శనం చేస్తాము, అనుభూతిలో చూస్తామో
అది శ్రద్ధాత్రయ విభాగం. తర్వాత మోక్ష సన్యాస యోగ. మోక్షం సన్యాసం ఉంది కానీ మోక్షమైందా అంటే మోక్ష సన్యాస యోగం. సన్యాస యోగం అయిపోయింది, మళ్ళీ మోక్ష సన్యాసం అంటే సన్యాసం అందరూ కనిపిస్తుంటారు. మరి మోక్షం ఉందా? మోక్షం అయితే సన్యాసం యోగం అవుతుంది, లేకుంటే లేదు. ఇట్లా ఏమవుతుందంటే మనం భగవద్గీత అనేది ఏంటంటే, ఒక భగవద్గీత మనము నిత్యము అధ్యయనము కానీ మననం చేయటం కానీ ఇవి చేస్తే ఏమవుతుంది? ఎవరికి తీసుకెళ్తుంది? నన్ను వెలిగిస్తుంది. ఎవరిని? నేను ఉన్నానను నాకు తెలియజేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, రెండు పనులు చేస్తున్నాం కదా. ఒక పని ఏంటి? నేను ఉన్నాను ఎవరికైనా తెలుస్తుందా? మీకు నేను ఉన్నా అనేది ఎవరికైనా తెలుస్తుందా? తెలుస్తుందా? తెలియటం లేదా? తెలియటం లేదు. అంటే ఇప్పుడు మన సన్న అక్షరం ఇక్కడ పెట్టడానికి ఏదైనా వస్తువు కనిపించుకుని ఏం చేస్తాం? ఇది పెడతామా లేదా? భూతద్దం పెడతామా? అట్లా నేను ఉన్నాను కనిపించాలని ఏం చేయాలి? ఇప్పుడు భూతద్దం పెట్టాలి. ఎవరికి? భూతద్దం అంటే ఇదేంటి? ఇది కన్వెక్స్ లెన్స్ ఏంటి? భగవద్గీత పట్టుకుంటే మీకు నేనున్నాను ఎక్కడ ఉంది కనిపిస్తుంది అన్నమాట. ఎక్కడ? భగవద్గీత చేతిలో ఉంటే ఏమైపోతుంది? నేను ఉన్నాను కనిపించట్లేదు కదా, ఇప్పుడు కనిపిస్తుంది అన్నమాట. ఇట్లా నేనున్నాను కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది? మత్త పరతరం నాణ్యత. ఎంత పెద్దగా కనిపిస్తుంది అంటే, నేను కంటే వేరేనిది ఏది లేదు ప్రపంచంలో. ప్రపంచం అసలు లేదు, నేనే ఉన్నాను. నేను కంటే వేరేది లేదు అంటే ఎంత పెద్దగా అది? అంతా నేనే అన్నట్టుగా, అంతా నేనే అని చూపిస్తుంది. ఎవరు? భగవద్గీత ఏం చూపిస్తుంది? అంతా నేనే, నేను తప్ప వేరేది లేదు. నీకు కనిపించకపోవడం ఏంటి? అర్థమవుతుందా? మన భగవద్గీత ఇదేం చూపిస్తుంది? మనకి కనిపించిన అక్షరాన్ని, కనిపించిన ఒక వస్తువును కనిపించేట్టు పెద్దగా చేసి చూపిస్తుంది. ఎంతవరకు? కనిపించేటట్టు చూపిస్తుంది. అట్లా ఎట్లా చూపిస్తుందో భగవద్గీత కూడా ఏమిటి? కనిపించ నేనును నీకు అంతా నేనే, నేను తప్ప వేరేది లేదు అన్నంతగా అంత మ్యాగ్నిఫై చేస్తుంది. ఎవరు? భగవద్గీత. నేనేం చేస్తున్నాను? అసలు నేను ఉన్నాను, బతికాను లేదో నాకే తెలియటం లేదు, సత్యాన్ని బతికాను నాకే తెలియటం లేదు అని మనం అఘోరిస్తున్నాం, అంతే కదా. అటువంటి యొక్క స్థితిని ఏం చేస్తున్నానంటే, నేనే ఉన్నాను మత్త పరతరం నాణ్యత్. నేను ఉన్నాను కంటే వేరేది లేనే లేదు. ఇంకెట్లా చెప్తుంది? అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తతే. నేను ఉన్నది నేనే, ప్రభవ స్వరూపుడును. మత్త సర్వం ప్రవర్తతే. సర్వం అంతా ఎట్లా ప్రవర్తిస్తున్నది? నేను ఉన్నాను వల్ల ప్రవర్తిస్తున్న సర్వము. కాబట్టి ఇదేం చెప్తుంది? ఒకటి ఇది చెప్తుంది, ఏది? కనిపించని నేనే అంతా ఉన్నాను, ఇంకేది లేదు అన్నంతగా భగవద్గీత అన్నంత కాదు, అదే అయి చూపిస్తుంది అనమాట భగవద్గీత. అట్లాగే ఇది ఒక పక్షం అయితే, రెండోది ఏం చేస్తుంది? ఏది తీసుకున్నా, ఏ శాస్త్రం తీసుకున్నా భగవద్గీత పెట్టుకోవాలి ముందు. సైన్స్ అండ్ టెక్నాలజీ తీసాం అనుకోండి, దీనిపైన ప్రసారం చేస్తే భగవద్గీత పైన యోగాన్ని తీసుకొస్తుంది. ఇది రెండోది అన్నమాట. అంటే ఏమిటి? కన్వర్జింగ్ అంటారు దీన్ని. ఇట్లా తీసుకొని కన్వర్జింగ్ అంటాం. భగవద్గీత ఈజ్ కన్వర్జింగ్ ఆల్ రేస్ ఆఫ్ స్క్రిప్చర్స్ టు వన్ ఫోకల్ పాయింట్ అన్నమాట. ఆ ఫోకల్ పాయింట్ ఏంటి? అహమస్మి, ఐయామ్, నేను ఉన్నాను. ఇది చేసేదన్నమాట. సర్వశాస్త్రాలను కూడా తీసుకుంది. మనం ఇప్పుడు చదివే చదువులన్నిటి కూడా ఏమవుతుంది? భగవద్గీతను పెట్టుకుంటే, ఇప్పుడు ఇట్లా పెట్టుకుంటే, ఒకటేమో ఇట్లా పెట్టాలి, అంతే కదా. శాస్త్రాలన్నిటి రావాలంటే ఒక ఫోకల్ పాయింట్ రాని నేనున్నా అని తెలుస్తుంది. సూక్ష్మంగా కనిపించిన దాన్ని కనిపించేట్టు చేస్తుంది. ఒకటి ఎక్కడెక్కడో తిరిగేటువంటి ప్రపంచంలో మనంతా తిరుగుతున్నాం, ఎక్కడికి తిరుగుతున్నా మనకే అర్థం కావటం లేదు. అప్పుడు ఏం చెప్పాలి? భగవద్గీత పట్టుకుంటే ఏమవుతుంది? తనను ఫోకస్ చేస్తుంది, తను ఫోకల్ పాయింట్గా తనను చూపిస్తుంది అన్నమాట. అన్ని ఏ శాస్త్రాలైనా ఇట్లా రెండు విధాలుగా మనకు ఏం చేస్తుంది భగవద్గీత? కనిపించిన దాన్ని కనిపించేటి అంతా నేనని చూపిస్తూ దర్శనం చేయిస్తుంది. రెండవది, ఎంత ప్రపంచంలో తిరుగుతున్నా నువ్వు, ఆ ప్రపంచం అంతా కూడా నన్ను ఫోకస్ చేస్తుంది. అంటే నీకు కేంద్రంగా చేస్తుంది. నేను ఉన్నాను కేంద్రంగా తీసుకొస్తుంది అన్ని కిరణాలన్నిటి కూడా తన వైపుకు. ఇది రెండు విధాలుగా మనకు ఈ యొక్క
ఇదేమిటి? ఇప్పుడు ఇదేమిటి అంటే ఏం చెప్తారు మీరు? భగవద్గీత అన్నమాట. అయితే ఏం చెప్తారంటే పరమాత్మ, నేను చెప్పేదే భగవద్గీత కాదయ్యా, నువ్వు ఏ పదార్థం తీసుకున్న ప్రపంచంలో భగవద్గీత చెప్తుంది. నేను చెప్పింది భగవద్గీత, నేను చెప్పేది భగవద్గీత కాదు. ఎందుకు? సర్వము ఎవరున్నారు? నేనే ఉన్నాను. కాబట్టి ఏం చెప్తారు? ఈ యొక్క ఈ భగవద్గీతను మనము పొందాలంటే ఏం చేయాలి? ఎట్లా పొందాలి? ఇప్పుడు సంజయుడు ఏం చేశారు? ఎవరి ద్వారా పొందారు సంజయుడు? అర్జునుడు అంటే ప్రత్యక్షంగా విన్నాడు, సరిపోయింది. మనమంతా ఇప్పుడు ఎవరు కావాలి? సంజయులం. సంజయుడు ఎవరి ద్వారా విన్నారు భగవద్గీతను? అహం వ్యాస ప్రసాదాత్ శృతవాన్. అంటే నేను వ్యాసుడు గురువు. ఎవరు? వ్యాసుడు గురువు వలన నేను విన్నవాడనేనాను. కాబట్టి మనమంతా ఎట్లా భగవద్గీత ఎట్లా వినాలి? అందుకే పాత్రలు ఎందుకు వేశారు? అన్ని పాత్రలు భగవద్గీతలు అంటే మనం వేయాల్సిన పాత్రని మనం ప్రత్యక్షంగా వింటలే కదా. కాబట్టి గురుదేవులు ఏదైతే ఉన్నారో, శ్రీ గురుదేవులు ఇక్కడ మచ్చిత్తం అని చెప్పాం కదా మొదట. మచ్చిత్తం స్వరూపులైనటువంటి శ్రీ గురుదేవుల ద్వారా మనం ఏం చేస్తున్నాము? భగవద్గీతను వింటున్నాం అన్నమాట. అర్థమవుతుందా? అంటే ఏమిటి ఇప్పుడు మనం చేయాల్సింది? అంటే భగవద్గీత వినటము ఎవరి ద్వారా చేస్తున్నాం? మనము గురుదేవుల ద్వారా వింటున్నాం. నేను ఉన్న స్వరూపాన్ని నిలుపుకున్నటువంటి యొక్క చిత్తం స్వరూపులైన గురుదేవుల ద్వారా వింటున్నాం కదా. ఇది ఏమిటంటే ఇట్లా చెప్పడంలో అదే భగవద్గీతలోనే చెప్తారు అట్లా. ఇప్పుడు గురువు ద్వారా వినటము కానీ, పరమాత్మ చెప్పిన భగవద్గీత కానీ, ఇదంతా కూడా నేను చెప్పడం కాదయ్యా, ప్రతి పదార్థం అదే చెప్తుంది అని చెప్పడానికి ఏం చెప్తారంటే, యజ్ఞాత్వ న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్ని అశేషేణ ద్రక్షసి ఆత్మని అతః మయి. అంటే ఈ జ్ఞానం ఎక్కడ చూస్తావు నువ్వు అంటే, అశేషమైన భూతాన్ని, అశేషమైన భూతములన్నీ కూడా ఆత్మని. ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? ఇప్పుడు చూడండి, అది ట్యూబ్లైట్ వెలుగుతుందా? వెలుగుతుందా? వెలుగంతా ఇక్కడ ప్రసారం అవుతున్నదా? వెలుగుతున్నది ఎవరు? అహమస్మి, నేను ఉన్నాను. వెలుగు ప్రసారం ఇది ఎవరు? ఇదంతా కాంతి, ఇది ఆత్మస్వరూపం. అంటే బోధ అన్నమాట. గీతాబోధ అంతా ఎవరు? గీతాబోధ అంతా ఆత్మస్వరూపమే. కాబట్టి ఈ సర్వభూతములు ఏమి బోధ చేస్తున్నాయి? ఏమి చేస్తున్నాయి? ఆత్మస్వరూపంగా ఉన్నాయి సర్వభూతములు. ఆత్మ అంటే ఏమిటి? బోధ, జ్ఞానాన్ని అందించే ప్రక్రియలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ భూతం ఎట్లా ఉంది? ఇప్పుడు సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతానికి ఆత్మని. ఇప్పుడు ఈ భూతం ఎక్కడుంది? ఆత్మస్వరూపంగా ఉంది. అంటే బోధ చేస్తున్నది, జ్ఞానం బోధ చేస్తుంది. ఏ జ్ఞానం బోధ చేస్తున్నది? భగవద్గీత అంటే ఎట్లా అంటుందో బోధ చేస్తున్నది. ఇది భగవద్గీత నువ్వు ఎట్లా గ్రహించాలో, ఏ విధంగా తీసుకోవాలో ఎవరు చెప్తున్నారు? ఎవరు? ఇదే పరమాత్మ. ఇదెవరు? శ్రీకృష్ణ పరమాత్మ. అంటే భగవద్గీత ఎవరు? భగవద్గీత కృష్ణే, కృష్ణే భగవద్గీత. కాబట్టి భగవద్గీత ఏం చెప్తుంది? కృష్ణ పరమాత్మ. ఇది ఎవరు? కృష్ణ పరమాత్మ. ఏం చెప్తున్నారు? భగవద్గీత ఎట్లా గ్రహించాలో చెప్తున్నది. అంటే ఏమిటో, ఎట్లా నువ్వు గ్రహించాలో, ఏం చేస్తుందో, ఎన్ని విధాలు చేస్తున్నదో చూపిస్తున్నది అనమాట. ఇట్లా అంటే సర్వభూతస్థం. సర్వభూతంలో ఇది ఒక భూతమే కదా. దీని పేరే భూతత్వం. మళ్ళీ అంతే కదా, దీని పేరే భూతత్వం. ఇదేం చేస్తుంది? మనకు ఆత్మస్వరూపాన్ని చూపిస్తుంది. ఈ ఆత్మస్వరూపం ఏంటి? బోధ, జ్ఞానాన్ని ఇచ్చి, ఈ జ్ఞానంలో ఫోకల్ పాయింట్ ఏం చేస్తుంది? ఇప్పుడు అతః మయి అంటే నేను ఉన్నాను. మయి అంటే సప్తమి విభక్తి అనమాట. నేను ఉన్నాను. నేను ఉన్నాను ఎందు ఇదేమవుతుంది? ఈ కాంతి అంతా ఏం చేస్తుంది? నేను ఉన్నాను. ఈ కాంతి అంతా ఏం చేస్తుంది? ఇక్కడ వచ్చే కాంతి అంతా తీసుకొచ్చి ఏం చేస్తుంది? అతః మయి, నేను ఉన్నాను అన్నట్టు ఫోకల్ పాయింట్గా మనకు వెలుగుతుంది అన్నమాట, తేజోమయం అవుతుంది. అర్థమవుతుందా? ఇట్లా
సర్వభూతస్థం ఆత్మానం, సర్వభూతాన్ని ఆత్మ, సర్వభూతస్థమైనటువంటి ఆత్మస్వరూపంగా ఇది ప్రకాశమయ్యి ఎక్కడ ఏమవుతుంది? సర్వభూత స్థితం యో మాం, సర్వభూతంలో ఉన్నటువంటిది ఎవరు? మాం, నేను. సర్వభూతంలో బోధ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ బోధ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ అహమస్య స్వరూపాన్ని, నేనున్న స్వరూపాన్ని మళ్ళీ ఒక తేజోబిందు స్వరూపంగా కేంద్రీకరింపచేసి మనకు ఇస్తుంది. ఎవరు ఇస్తున్నారు? భగవద్గీత. భగవద్గీత ఎక్కడుంది ఇప్పుడు? ఎక్కడ ఉంది భగవద్గీత? ప్రతి పదార్థము చెప్పేది భగవద్గీతనే. ప్రతి వస్తువు, ప్రతి పదార్థము ఎవరు? భగవద్గీతనే చెప్తుంది. కాబట్టి ఇదేం చెప్పింది ఇప్పుడు? భగవద్గీతనే చెప్తున్నది. కాబట్టి ఇట్లా మనకు భగవద్గీత ఏం చేస్తుంది? ప్రతి పదార్థములో ఉన్నటువంటి యొక్క నేను ఉన్న స్వరూపాన్ని భజతి, మనము భావించాలి, అధ్యయనం చేయాలి, మననం చేయాలి, కంఠస్థం చేయాలి, నేర్చుకోవాలి, జ్ఞానాన్ని ధారణ చేయాలి. కాబట్టి ఇట్లా భగవద్గీత ఉన్నటువంటి యొక్క భగవద్గీతను మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నళినీదళమిలం అంభస. నళినీదళం అంభస అంటే ఏమిటంటే, నిత్యము ఏం చేయాలి? ఎక్కడైతే గీతా ధ్యానం జరుగుతున్నదో, గీతా ధ్యానం అంటే ధ్యానం అంటే చింతించటం, ధ్యానం చేయటం అంటే ధారణ చేయటం, మనస్సుతో ధారణ చేయటం, జపించటం, మననం చేయటం, ధ్యానం చేయటం అంటే ఇవన్నీ భావాలన్నమాట. ధ్యానం జరుగుతున్నదో, ఎక్కడైతే ధ్యానం చేస్తున్నాడో, అతడు చేస్తూ ఉంటున్నారో, మహాపాపాది పాపాని అంటే ఎన్ని మహాపాపాది అంటే మహాపాపం అంటే గొప్ప గొప్ప పాపం, పెద్ద పెద్ద పాపలు ఏమేమైతే చేశామో అది ఎన్ని పాపములైనా సరే, అటువంటి గొప్ప పెద్ద పెద్ద పాపలు ఎన్నైనా సరే అవి ఏమవుతాయి? స్పర్శం న కుర్వంతి అంటే స్పర్శించలేవు, స్పృశించలేవు. ఎవరిని? నేను నన్ను స్పృశించలేవు. ఆ పాపములు తను అంటుకోవు. ఎట్లా? నళినీదళం అంభస అంటే నీటితో తామరాకు అంటుకోకుండా. నీటితో తామరాకు అంటుకుంటుందా? అంటుకోకుండా. ఎట్లా ఉన్నది? రహస్యం చెప్తారు ఎవరైనా? నీటితో తామరాకు అంటుకోకుండా ఎట్లా ఉన్నది? అది నీటిలో పుట్టింది, నీటిలోనే పెరిగింది, నీటినే బయటకు వచ్చింది, నీటి అంటుకోకుండా ఉంది. ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది అంటే అట్లా మనము ఎన్నో పాపములో ఉంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి, స్వామి నేను ఈ పాపం చేశాను అనుకుని 100 మేకలు, 100 గొర్రెలు, 100 కోళ్ళు తిన్నాను, భయంకరమైన పాపం చేశానని చేస్తాడు. ఇది పాపమే కదా, పాపం చేస్తాడు. ఇంత పాపం చేస్తాను, మరి ఎట్లా నా పరిహారం చేసేదని అంటుంది. అప్పుడేం చెప్తారు? గీతాధ్యానం కరోతి చేత్. ఇప్పుడేమవుతుంది? మహాపాపాది పాపం, ఈ పాపములన్నీ కూడా స్పర్శన కుర్వంతి, స్పర్శించవు, అంటుకోవు. ఏమి గీతాధ్యానం ఏం చేస్తుంది? గీత నళినీదళం అంభస అంటే నువ్వు మళ్ళీ అక్కడి నుంచే పెరుగుతున్నావు. అక్కడి నుంచే పెరుగుతుంది, నీటిలో నుంచే, బురద నీటిలో పెరుగుతుంది, కానీ అంటుకోదు. అంటే ఏమిటి ఇక్కడ అంటే, చూడండి, ఇప్పుడు బురద అంటాం అనుకోండి, బురదలో ఏముంటాయి చెప్పండి? ఎందుకు అంటుకోదు? అది తెలియాలి కదా మనకు. ఇప్పుడు అంటుకుంటున్నా, ఎందుకు అంటుకోదు అది? ఇప్పుడు చూడండి, దాంట్లో ఉన్న చమత్కారం అంటే ఒక 2 నిమిషాలు చెప్పుకొని మనం ముగింపుకు వద్దాం. ఇప్పుడు నీరు, బురద, మట్టి, నీరు, అంతేనా అక్కడ కలిసింది? మట్టి, నీరు, ఇంకా ఏదైనా కల్మషము ఏదైనా కావచ్చు. ఈ మట్టి నీరు బాగా కలిసింది అనుకోండి, ఏమవుతుంది అక్కడ? మట్టి నీరు కలిస్తే, మీరు పూర్వకాలం విన్నారు ఎక్కడన్నా, మన పల్లెటూళ్ళలో చూస్తుంటాం. వర్షం పడింది అనుకోండి, బాగా వర్షం పడితే బురద పైన ఏముంటుంది? కొన్ని నీళ్ళు ఎండిపోతుంటాయి, చివరిలో మిగులుతుంది ఏముంటుంది? అది మెరుస్తూ ఉంటుంది. అక్కడ ఒక ఆయిల్ అంటే ఒక లేయర్ లెక్క ఒక ఆయిల్ తయారవుతుంది. ఏది? బురద పైన తయారవుతుంది. అది ఎట్లా మెరుస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం అక్కడ కాలు పెట్టామనుకోని ఏమవుతుంది? జారిపోతాం. అంటే ఏమిటంటే
ఈ భూమి నీరు కలయిక చేత ఏదైనా సరే మిగతా ఏవైనా ఉండనివ్వండి, వాటి కలయిక చేత ఏమవుతుంది, ఒక ఆయిల్ ఫామ్ అవుతుంది, నూనె, ఒక పొర లాంటి నూనె ఏర్పడుతుంది. అది ఏం చేస్తుంది, ఎవరు, తామర ఏం చేస్తుంది, అది తీసుకుంటుంది అనమాట. అది తీసుకొని ఏం చేస్తుంది, అంటుకోకుండా పైకి వచ్చి పెరుగుతుంది. లోపల నీటిలో ఉన్నప్పుడు ఇచ్చుకుంటుందా, పైకి వచ్చిన తర్వాత ఇచ్చుకుంటుందా, ఆకు పైకి ఇచ్చిన తర్వాత ఇచ్చుకుంటుంది. తర్వాత ఆ నీరు పడింది అనుకోండి, అంటుకుంటుందా, అంటుకోదు. అట్లా మనము కూడా గీతా ధ్యానం చేస్తే ఏమవుతాం, మనం ఎక్కడైనా ఏ కర్మ ఏ పని చేస్తున్నాండి, ఏమవుతుంది, ఇట్లా దాంట్లో విచ్చుకోకుండా పైకి వచ్చి సూర్యకిరణాలకు పైకి వచ్చి ఏమవుతారు, విచ్చుకుంటుంది. అక్కడ ఏమవుతుంది, నీకు ఏ కర్మ నీకు అంటుకోదు. దానికి ఎట్లా చెప్తున్నారు, మళ్ళీ ఎట్లా చెప్తాము అట్లాంటి అనుకుని ఎందుకు అంటుకోదు అది అని అనుకోండి. అందుకే చెప్పారు గుణేభ్య కర్తారం అన్యం న, అంటే గుణముల కంటే కర్త అన్యమైన కర్త, గుణేభ్య అన్య కర్తారం అన్యం కర్తారం న, గుణముల కంటే అన్యం కర్తారం న అంటే లేరు. అంటే గుణం ఇది చేస్తుంది. గుణం ఏంటి, ఇప్పుడు ఊహించుకోవటం గుణము, ఉన్నది నేను ఉన్నాను ఊహించుకొని గుణం పుడుతుంది. అది ఊహ ఏం చేస్తుంది, అంతటి వెతుకుతూ ఉంటుంది అనమాట. ఎక్కడ నేను దొరకను, ఎక్కడ దొరుకుతాను, ఇక్కడే ఉన్నాను నేను ఎక్కడ పెట్టాను అనుకోండి, అంతటా వెతుకుతుంటా. ఎక్కడ వెతుకుతా, ఆకుట్టు పెట్టాను, ఇక్కడ ఏ ఊర్లో ఉన్నా, నేను ఈ ఊర్లో ఇక్కడ పడుకున్నాను, నేను హైదరాబాద్లో పడుకున్నట్టుందా, ఎక్కడ పడుకున్నా అర్థం కాదు. అంతేగా, నేను ఎక్కడున్నాను, ఇక్కడే ఉన్నాను. కానీ ఎక్కడ ఉంది, మనసు ఎక్కడుంది, హైదరాబాద్ ఉంది. ఇప్పుడు హైదరాబాదు మనసుకి ఏమైనా హైదరాబాద్ ఉందా, దేహానికి హైదరాబాద్ ఉందా, జమనోడు అని ఉందా, ఇంకోటి ఉందా, ఎక్కడుంది, లేదు. అంటే ఏంటంటే ఇప్పుడు తెలుసుకోవాల్సింది, నేను ఉన్నాను అన్నది ఏదైతే ఉన్నదో ఇది దీన్ని ఏం చేయాలి, భగవద్గీత ఫోకల్ పాయింట్గా చూపిస్తుంది, తేజోబిందువుగా చూపిస్తుంది. యోగము నేను ఉన్నాను, సో యోగం ఇది చూపించేదన్నమాట. ఇది మనకు ఇచ్చేటువంటి కాంతం. కర్త ఎవరు, దేనికి కర్త నేను కాదు. ఇది సారాంశం అన్నమాట. నా కర్తృత్వం నా కర్మాని లోకస్య సృజతి ప్రభువు. అంటే ఏ ప్రభువు కూడా నీకు పరమాత్మ ఈ పని చేయి, ఆ పని చేయి, అది చేయి, ఆ దేవుడు నాకు పని చేసి పెట్టాడు, ఈ కర్మ కాలింది అంటాం, దేవుడి మీద వేస్తాం కదా. కానీ ఏ దేవుడు నీ కోసము ఇదిగోమ్మని నువ్వు కూర్చున్నావు, ఇప్పుడు పుట్టావు కదా, ఇది ఈ సంవత్సరం ఈ పని చేయి, ఆ పని చేయి, నీకు లిస్ట్ రాసి ఆయన పంపించాను నీకు. నీ కర్త ఎవరు, నీ కర్త నీవు కూడా కాదని చెప్తున్నారు పరమాత్మ. నేనే కాదు నువ్వు కూడా కాదని చెప్తున్నారు. ఇప్పుడు అదే కదా చెప్పింది, నేనే కాదయ్యా, నువ్వు కూడా కర్త కాదు, నేను ఉన్నాను, నీవు ఉన్నావు, అందరూ ఉన్నారు, అందరూ ఉన్నవాళ్లే కానీ కర్తృత్వం వహించాల్సిన అవసరం లేని వాళ్ళు అని చెప్తుంది. ఇట్లా బోధ భగవద్గీత చేస్తూ చివరికి ఏం చేస్తుందంటే, సంజయుడు ఏదైతే మనం ఇప్పుడు ఎవరి ద్వారా వింటున్నాం భగవద్గీతను, గురుదేవుల ద్వారా వింటున్నాం ఇప్పుడు. కాబట్టి చివరిలో ఏం చెప్తారు, ఆ సంజయుడి యొక్క అనుభూతి ఎట్లా చెప్తారంటే, తచ్చ సంస్కృత్య రూపం అత్యద్భుతం హరేహే విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. తచ్చ సంస్కృత్య రూపం అత్యద్భుతం హరేహే విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ హృష్యామి చ పునః పునః. అంటే ఏమిటంటే, ఇప్పుడు ముగింపు ఎక్కడ చెప్పారు, ధృతరాష్ట్రంతో మొదలు పెట్టారు. ఇప్పుడు ఎవరికి చెప్పారు ఇది పాఠము, ధృతరాష్ట్రం చెప్పారు. సంజయుడు వినడమే కాకుండా సంజయుడు ఎవరు చెప్తున్నారు, ఇది ధృతరాష్ట్రునికి చెప్తున్నారు. హే రాజన్, హరేహే హరి ఆ హరి కారణంతో సహా కార్యమైన సంసారమును హరించే హరి యొక్క తత్వరూపమును ఈ సంవాదం ద్వారా విని ఆ మోహన మురళీకృష్ణుడు, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది,
ఆ మోహన మురళీ కృష్ణుని రూపమును మరిపించే ఆ హరి తత్వరూపమును తలచి తలచి ఆనందిస్తున్నాను. చతుర్భుజ రూపమును నందును విశ్వరూపం నందును వ్యాప్తమై వ్యక్తమవుతున్న ఆ హరి తత్వరూపమును ఈనాడు తెలిసి మహదాశ్చర్యమును అవధులు లేని ఆనందమును మాటి మాటికి అనుభవిస్తున్నాను. ఆ హరిని స్మరించినంత మాత్రం చేతనే సంసారమును ఎట్లా తరించగలమో ఆ తత్వరూపం ద్వారా స్పష్టమవుతున్నది. ఇప్పుడు ఎవరు చెప్పారు ఇదంతా? సంజయుడు చెప్పాడనమాట. వ్యాస ఎట్లయితే చెప్పారో మనం గురుదేవుల ద్వారా ఇది మనకు కలుగుతున్నటువంటి ప్రసాదం అన్నమాట. ఇక్కడ ఆ తత్వరూపం ద్వారా ఏమవుతుంది? స్పష్టమవుతుంది అన్నారు. ఏం స్పష్టమైంది ఇప్పుడు సంజయునికి స్పష్టమవుతుందని చెప్పారు కదా. అంటే ఆ మోహన మురళి అంటే రూపాన్ని కృష్ణుడా నేనా, అక్కడ ఉన్నది కృష్ణుడా నేనా, కృష్ణుడా నే లోపల కృష్ణుడి లోపల ఉన్నట్టు స్వరూపం చెప్తున్నప్పుడు తనకి అనుభూతిని చెప్తున్నా అనమాట. ఎటువంటి అనుభూతి చెప్తున్నా అంటే తనని మర్చిపోయినాడు, అక్కడ కృష్ణుని మర్చిపోయినారు. అంటే ఈ బోధలో జ్ఞానంలో ఏం ప్రకాశం అవుతుంది? తనకు ఏం ప్రకాశం అవుతున్నది? ఇందాక చెప్పారు చూడండి, తత్వం. తత్ అనేది ఎవరు? ఇప్పుడు తత్ అనేది ఎవరు? అక్కడ కృష్ణుడు అనుకున్నాం. త్వం అనేది ఎవరు వింటుంటే వాళ్ళు అనుకుంటే ఈ రెండు కూడా తత్ ఎవరు? తత్ ఎవరు? అహమస్మి, నేను ఉన్నాను. త్వం ఎవరు? అహమస్మి. అట్లాగే రాజులంతా ఎవరు? అహమస్మి. ఇక్కడ వినేట్ సంజయుడు ఎవరు? సంజయుడు ఈజ్ ఈక్వల్ టు అహమస్మి, నేను ఉన్నాను. కాబట్టి నేను ఉన్నాను. ఇప్పుడు ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి పరమాత్మ ఎట్లా దర్శనం చేశారు? అక్కడ రూపాన్ని మర్చిపోయినారు, ఇక్కడ తనని మర్చిపోయినారు. రెండు ఒకటే స్వరూపంగా, యోగ స్వరూపంగా, నేను ఉన్నాను స్వరూపంగా అక్కడ పరమాత్మ దర్శనం చేశారు. ఎవరు? సంజయుడు. దాన్ని ఎవరికి నివేదించారు? గుడ్డి ఎవరికి ఉంది ఇప్పుడు? మనం కాదా? అక్కడంతా మనమే. 6 పాత్రలు మనమే. ఇప్పుడు 6 పాత్రలు ఎవరివి? 6 మనమే. ఆ 6 పాత్రలని మనం వేయాల్సిందనమాట. అంటే తనలోనే కృష్ణుడు, తనలోనే అర్జునుడు, తనే సంజయుడు, తనలో గురువు అనే భావం తనకుంటే గురువు నుండి గ్రహించడం కలుగుతుంది. తన ధృతరాష్ట్రుడు, అసలు ధృతరాష్ట్రుడు ఎక్కడి నుంచి మొదలుపెట్టావు? గుడ్డి ఎవరికి ఇప్పుడు? నేనెవరో తెలుస్తున్నదా? ఎవరికైనా తెలుస్తున్నదా లేదా? గట్టి చెప్పండి అమ్మా. తెలియటం లేదు, అదే గుడ్డి. గుడ్డి అంటే నేనేంటి? అన్నీ తెలుస్తున్నాయి కానీ నేను మాత్రం, ఇప్పుడు అన్నీ తెలిసినా నేను తెలియకపోతే అన్నీ తెలిసి ఏమైనా ప్రయోజనం ఉందా? అది గుడ్డి అంతే. రాజ్యం అంతా పరిపాలిస్తున్నాడు కానీ తను మాత్రం, అంటే దేశం అంతా పరిపాలిస్తుంది, దేశం అంతా అన్ని చేస్తున్నా, అన్ని పనులు చేస్తున్నా కానీ నన్ను మాత్రం విస్మరించాము. అంటే నేను తెలియటం లేదు నీకు. కాబట్టి భగవద్గీత ఏం చేస్తుంది? నేను ముందు పెడుతుంది. అంతా నేనే అంటుంది. ఇంకెవరు లేరు అనేది, నేనే ఉన్నాను. లేరనేది కాదు, వేరే వాళ్ళు ఉంటే కదా లేనడానికి, కానీ అంతా నేనే. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే భగవద్గీత సారాంశము, అహమస్మి, నేను ఉన్నాను. ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనము ఇప్పుడు ఇదంతా చెప్పుకున్నాం కదా, ఇట్లా ఇదే కాదు, ప్రతి భూతము ముందు కూడా నేనే. భగవద్గీత నేనే చెప్పింది భగవద్గీత కాదు, నేను చెప్పిందే భగవద్గీత. ఎవరు? కృష్ణ పరమాత్మ. నేను చెప్పింది భగవద్గీతే. కానీ ఈ భగవద్గీతను ఎక్కడ వినాలి? ప్రతి పదార్థంలోనే వినాలి, ప్రతి పదార్థం నుండి గ్రహించాలి. అది హరి స్వరూపం. హరి ఏమిటంటే, హరి అంటే హరణి అంటే ఎటువంటి హరి? నేను ఉన్నాను, అందరినీ నేను ఉన్నాను సమస్థితికి తీసుకొస్తున్నారు హరి. పరమాత్మ ఎట్లా తీసుకొచ్చారు? నేను ఉన్నాను స్వరూపం, అందరికీ సమంగా నేను నా స్వరూపంగా అందరిలోకి చేరిపోయినారు. భగవద్గీతను ఎవరైతే గ్రహిస్తున్నారో వాళ్ళందరికీ ఎవరు చేరుతున్నారు? ఇప్పుడు
నేను ఉన్నాను చెరిపోతున్నాను. ఏదైతే లేనంటున్నామో ఆ నేను లేని కనిపించి నేను ఏం చేస్తున్నామో ఏం పెట్టాలి ఇప్పుడు? బుద్ధత్వం పట్టుకోవాలి. బుద్ధత్వం పట్టుకుని అంటే భగవద్గీత పట్టుకుంటే ఎవరు కనిపిస్తారు? ఎవరు కనిపిస్తారు? గట్టి చెప్పండి మా, ఎవరు కనిపిస్తారు? నేను కనిపిస్తాను. గట్టి చెప్పండి. భగవద్గీతను పట్టుకుంటే నేను కనిపిస్తాను. ఇంతకాలము కనిపించలేదు. ఇప్పుడు అన్ని పనులు చేస్తున్నాము. అన్ని పనులు చేసేటువంటి పనుల నుండి మనకు కావాల్సింది ఏంటి? అన్ని పనులు చేస్తున్నాం కదా. ఈ పనుల యొక్క సారాంశం ఇక్కడ ఎన్ని కిరణాలు, ఇది రెండో పక్షం అనమాట. రెండో పని చేసేది ఏంటి? నువ్వు ఏ పనైనా చేయి ప్రపంచంలో, నీ పనులన్నీ ఏం కావాలి? కిరణాలన్నీ ఏం కావాలి? ఇక్కడ ఫోకస్ పాయింట్ ఏం కావాలి? నేనుతో యోగం పొందాలి. నేను యోగం పొందాలి. ఏదైనా చేయి. అట్లా చేయాలంటే ఏం కావాలి? ఇప్పుడు భగవద్గీతను పట్టుకోవాలి. ఇది సారాంశం అన్నమాట. ఓం అందరు కళ్ళు మూసుకోండి. ఇప్పుడు చెప్పిన దాన్నంతా ఒక 5 నిమిషాలు ధ్యానం చేయండి. గీతా ధ్యానం చెప్పాను కదా, గీతా ధ్యానం 5 నిమిషాలు అందరూ చేయండి. యస్త్వాత్మరతిరేవ స్యాత్, చెప్పండి. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే.
భగవద్గీత అంతా కూడా ఏంటి? ఆత్మస్వరూపం అన్నమాట. మననం చేస్తూ ఈ భగవద్గీతను మననం చేస్తూ ఉంటే ఆనందము, తృప్తి, ప్రశాంతత. ఎందుకు? నేను ఉన్నాను అనేటువంటి యొక్క ఫోకల్ పాయింట్ మనకు చేరుస్తూ ఉంటుంది భగవద్గీత అన్నమాట. కాబట్టి ఆత్మతృప్తస్య మానవ, అంటే ఈ నేను ఉన్నాను యొక్క బోధను, భగవద్గీతను నిత్యము స్మరణ చేస్తూ ఉంటే ఏమవుతుంది? తృప్తి, ప్రశాంతత. ప్రశాంతత ఎవరి స్వరూపము? ఎక్కడుంది? బయట ఉందా? ఎవరి స్వరూపం అది? నేను ఉన్నాను స్వరూపం. నేను ఉన్నాను లక్షణం. ఎందుకు స్మరణ చేయాలి నేను ఉన్నానని చెప్పి అంటే, నేను ఉన్న లక్షణాలు ఏంటి? ఉన్నాను, ఉండటము. ఆకాశం చూడండి, ఉండటము. వాయువు చైతన్యము, అగ్ని ప్రకాశము, నీరు జ్ఞానము, భూమి ఆనందం. పంచమహాభూతములు ఎవరి లక్షణాలు? పంచలక్షణములు ఎవరివి? నేనువి. సత్ చైతన్య ప్రకాశ జ్ఞానానంద లక్షణములు ఎవరి? నేను లక్షణాలు. కాబట్టి నేను ఉన్నాను మీరు మనసులోకి జపం చేస్తే ఏమవుతుంది? పంచలక్షణములు మీకు వచ్చేస్తాయి. అన్నం అనేసరికి మీకు ఆకలి తీరినట్టు వచ్చేసిందా? ఇప్పుడు అన్నప్రసాదం ఇస్తారు కదా, అన్నప్రసాదం మధ్యలో ఆకలి తడుతుంటుంది లోపల అనేసరికి మీకు ఏమైంది? ఆకలి అన్నం అనేసి ఆకలి, అన్నం రెడీ అయిపోయింది, ప్రసాదం రెడీ ఉంటే తినేస్తాం, ఆకలి తీరిపోతామని వస్తుందా? అట్లా ఎట్లా వస్తుందో, ఒక వస్తువు గురించి తెలిస్తే మనము ఆ వస్తువు ఓ లక్షణాలు ఎట్లయితే వస్తాయో అట్లాగే వస్తువు ఎవరు? ఇప్పుడు వస్తువులన్నిటికీ వస్తువు ఏది? నేను ఉన్నాను. కాబట్టి ఓం అహమస్మి చెప్పండి ఒకసారి. నేను ఉన్నాను. ఓం అహమస్మి, నేను ఉన్నాను. తెలిస్తే ఏమవుతుంది మనకు? నేను ఉన్నాను చైతన్యం వచ్చింది, నేను ఉన్నాను తెలిసింది, నేను ఉన్నాను ఎరుకకు వస్తుంది, నేను ఉన్నాను ఆనందం. పంచమహాభూతములు పంచలక్షణములను మనకు నిత్యము ప్రకటితం చేస్తున్నాయి. వాటిని ఎట్లా పట్టుకోవాలి? మనకే నేనున్నానటువంటి యొక్క తేజస్సు ఎట్లా వస్తుంది? యోగం ఎట్లా వస్తుంది? భగవద్గీతను పట్టుకుంటే, ఇట్లా పట్టుకుంటే పంచమహాభూతములు ప్రకటితం. అక్కడ బోర్డు రాసి ఉంటుంది స్వామి వారు, గురుదేవుడు. అక్కడ మీకు గేటు బయట చూడండి, మెయిన్ గేటు ఈశాన్యం గేట్ ఉంది కదా, బయటకు వెళితే అక్కడ రాసి ఉంటుంది, అందరు వెళ్ళి చూడండి. సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనందములు సృష్టి ప్రకటన చేస్తున్నది. అంటే పంచమహాభూతములు పంచలక్షణములు ప్రకటన చేస్తుంది. వీటికి భగవద్గీత పెడితే, భగవద్గీత అంటే పెడితే ఏమవుతుంది? ఆ పంచలక్షణం ఏమవుతాయి? తనకు నేను ఉన్నాను యొక్క తేజోబిందువుగా తనను వెలిగింపచేస్తాయి, స్మృతిలోకి తీసుకొస్తాయి. కాబట్టి ఈ నేనున్నాను లక్షణములు ఏంటి? పంచలక్షణములు. ఈ పంచలక్షణములు పంచమహాభూతములు ప్రకటన చేస్తున్నాయి. వాటి లక్షణములను మనము అభ్యాసం చేసుకుంటూ, భగవద్గీతను చదువుతూ మననం చేసుకుంటూ వెళ్ళిపోతే నేను ఉన్నాను మనకు నిత్యం వెలుగులోకి వచ్చి మన ఆనంద స్వరూపాన్ని, ఆహ్లాదమును, ఆనందము, ప్రశాంతత అన్నీ కూడా తన ఎరుకలోకి వచ్చి అనుభూతిలోకి నిలుస్తాయి. ఇది ఎక్కడ తెలుసుకున్నాము ఇప్పుడు? ఇది ఎక్కడున్నాం ఇప్పుడు? శ్రీకృష్ణార్జునుల రథం. ఇప్పుడు ఎక్కడున్నాం మనము? శ్రీకృష్ణార్జునుల రథంలో ఉన్నాం. ఇది గురుదేవులు స్థాపించిన రూపం. కాబట్టి ఈ రూపంలో ఏం తెలుసుకుంటున్నాం మనం? ఈ రథంలో కృష్ణుని ఎట్లా దర్శనం చేస్తున్నాం ఇప్పుడు? కృష్ణుని ఎట్లా దర్శనం చేశాం? నేను ఉన్నాను స్వరూపంగా. అందరెవరు ఇప్పుడు? అందరెవరు? సర్వనామం ఏంటి అందరికీ? నేను ఉన్నాను. సర్వలోక నామం ఎవరు? నేను ఉన్నాను. కాబట్టి అందరూ పరమాత్మ స్వరూపంగా, నేనున్నా స్వరూపంగా, కృష్ణ స్వరూపంగా. ఇది సంజయుడు చెప్పినటువంటిది. ఆ తత్వరూపమును స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఈ స్పష్టత ఎంత స్పష్టంగా? నేనే అభిన్నము అన్నటువంటి స్పష్టంగా సంజయుడు దర్శించాలి. కాబట్టి అట్లా మనం దర్శించుకుంటూ నిత్యం అనుభవంలోకి తీసుకుంటూ ముగిద్దాం. ఓం అహమస్మి. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. ఒకసారి చెప్పండి. మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఇప్పుడు
మచ్చిత్త మద్గత ప్రాణ, మచ్చిత్త స్వరూపని గురుదేవులు ఇప్పుడు ప్రసారం ఏమవుతుంది మనకు. ఇప్పుడు ఏమి కథనం జరుగుతుంది ఇక్కడ? మాం కథనం, నేనును ఎవరు వివరించుకున్నాము. ఎవరి గురించి చెప్తున్నాం ఇదంతా? నేను గురించి వివరించుకున్నాం. దీంట్లో ఏమైంది? తుష్యంతి రమంతి, తృప్తి రమంతి, ఆనందించడం నిత్యము జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి నేను ఉన్నాను గురించి చెప్పేటువంటి యొక్క భగవద్గీత జ్ఞానాన్ని నిత్యము మనము మన యొక్క దైనందిన క్రియలకు తీసుకోవాలంటే నిత్యము ధ్యానం చేస్తే అక్కడ ఎవరుంటారో నేను ఉన్నాను తేజోమయంగా తనకు ఫోకల్ పాయింట్గా నిలుపుతుంది. ఓం తత్ సత్, 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 ఓం. అక్కడే అట్లే ఉన్నాను.